వెల్కమ్ బ్యాక్. నేను జ్యోత్స్న. వెల్కమ్ టు బిగ్ డిబేట్. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు, జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. రేపు కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. సో ఒకసారి ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రాలకు కూడా పంపుతారు. సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై నిర్వహించేటువంటి అంటే అభిప్రాయ సేకరణకు సంబంధించి ఏదైతే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక ఇచ్చారో దానికి ఆమోదం తెలిపిన విషయం మనకు తెలిసిందే. 42 పార్టీల నుంచి అభిప్రాయం తీసుకుంటే అందులో 32 పార్టీలు ఓకే చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరి జమిలి ఎన్నికలకు వెళ్ళాలంటే ఎటువంటి సవరణలు చేయాలి, లాభమా నష్టమా, ఇంకా చెప్పాలంటే సాధ్యమా కాదా అన్నటువంటి విషయాలపై చర్చిద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు, లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ కూడా. ముందుగా కాంగ్రెస్ నుంచి బాజీ గారితో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం కొన్ని పార్టీలు వ్యతిరేకించినటువంటి క్రమంలో సో ఎందుకు ఒకవైపు ఈ ఎన్నికలకు వెళితే గనక చాలా వరకు వనరులను ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అండ్ పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అని చెబుతున్నటువంటి వర్షన్లో వాళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి అనేది బాజీ గారి దగ్గర నుంచి తీసుకుందాం. బాజీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీకు అట్లాగే మన హెచ్ఎం టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే అండి. ఈ ముందుగా ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్, దీన్ని కేవలం మరి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు, బీజేపీ నేతృత్వం ఇస్తున్న మోడీ గారు, బీజేపీ పార్టీ కేవలం ఒక సామ్రాజ్యవాద విధానాన్ని దాన్ని అడాప్ట్ చేయడం కోసం, మొత్తం దేశవ్యాప్తంగా కూడా పరిపాలన అంతా తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసం, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మరి ఈ పార్టీ ద్వారా బీజేపీ తను చూపించడం కోసం మాత్రమే ఈ ప్రపోజల్ని తీసుకొచ్చి బలవంతంగా మరి దీన్ని ఈ దేశంలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ బ్లాక్ కూటమి అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇది జరగదు, దీన్ని పార్లమెంట్ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ ఆమోదించే పరిస్థితులు లేవు. కాబట్టి ఏంటంటే కేవలం మరి బీజేపీ తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం, ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఇది ఇలాంటి అన్ని కూడా గిమ్మిక్లు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి మేము అనుకుంటాం. ఆదాయాన్ని, డబ్బుని ఆదా చేయటం అనేది, మాట్లాడటం అనేది చాలా అవివేకం. 38 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ జిఎస్టీ ద్వారా రక్తం పీల్చి ముక్కు పిండి వసూలు చేస్తున్న ఈ దేశంలో ఎలక్షన్స్ కోసం పెట్టే 4,500 కోట్లు అధికారికంగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆ ఖర్చు పెద్ద ఖర్చా చెప్పండి? ఇంత పెద్ద దేశంలో మరి ఈ జమిలి ఎన్నికల పేరు మీద మున్సిపాలిటీలకి, పంచాయతీల నుంచి రాష్ట్రాలకి, అట్లాగే దేశ పార్లమెంట్ కి కూడా ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది ఎలా సాధ్యపడుతుందండి? ఇది కేవలం ఏంటంటే దీంట్లో పెద్ద కుట్ర దాగుంది. ఎప్పటికీ ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్ని అణగదొక్కటం, గుత్తాధిపత్యంగా కేంద్రంలో ఉన్న మరి వాళ్లే ఎల్లకాలం కూడా సామ్రాజ్యవాదం, ఒక రాజరికపు వ్యవస్థలాగా ఏలాలని ప్రయత్నం చేయటమే ఇది ప్రయత్నం చేస్తున్నట్టే ఇది అర్థమవుతా ఉంది అందరికి కూడా. ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చర్చలు జరగాలి, ప్రజా సంఘాల యొక్క యాక్సెప్టెన్సీ తీసుకోవాలి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాలి. అప్పుడు దీని మీద అటెంప్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ కేవలం ఏకపక్షంగా ఏదైతే ఇప్పుడు దాకా బుల్డోజ్ చేసుకుంటూ పార్లమెంట్ లో గానీ, రాజ్యసభలో ఏకపక్షంగా అయితే ఒక కమిటీ వేయడము, అభిప్రాయ సేకరణ ఒక 42 పార్టీలను అడిగారు. అండ్ ఆ తర్వాత తోలుబొమ్మల కమిటీ వన్స్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఒక్క వర్డ్ వినండి. అంటే రేపు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది, సమావేశాల్లో బిల్లు వస్తుంది, బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి పంపుతారు. రాష్ట్రాలు సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఆ తర్వాతే కదా వచ్చేది. అప్పుడు ఒక్కరే వెళ్ళినట్టు ఎలా? అంతే మెజారిటీ ఆఫ్ రాష్ట్రాలు మిగతా అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత కదా.
కాదండి, రాష్ట్రాలు తెలపాలి. రాష్ట్రాలు తెలిపే అదే. పరిస్థితి లేదని అంటున్నాను నేను. కేబినెట్ తెలుపుద్దండి. కేబినెట్ వాళ్లే కాబట్టి వాళ్లే చెప్పుకుంటారు, వాళ్లే ఓకే అనుకుంటారు. రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. అదే కాదని ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకు సంబంధం లేదా? ప్రజల అవసరం లేదా? ప్రజలు పాల్గొనవద్దా? ప్రజా సంఘాలు చర్చించొద్దా? ప్రజా పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావద్దా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేసుకొని అనుకోవడానికి వాళ్ళెవరు? ప్రజల ఇది పెద్ద డెసిషన్. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ప్రజల యొక్క ఆమోదం కావాలి, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజా సంఘాలతో చర్చించాలి, ఇదంతా జరగాలి. ఇది ఇప్పుడు ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు మీరున్నారు కదా, గతంలో అనేక ప్రభుత్వాలు పడిపోయినాయి. వాజ్పేయి గారు కానివ్వండి, మొరార్జీ దేశాయ్ గారు కానివ్వండి, చరణ్ సింగ్ కానివ్వండి, గుజరాల్ కానివ్వండి, అనేక ప్రభుత్వాలు కేంద్రంలో పడిపోయినాయి. అట్లాగే రేపు వీళ్ళ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, జమిలీ ఎన్నికలు మళ్ళీ పెడతారా? రాష్ట్రాలను రద్దు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తారా? అట్లాగే రాష్ట్రాల్లో మరి ఒక ముఖ్యమంత్రి అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసుకోవాలని కోరతాడు రాజ్యాంగబద్ధంగా అతనుకున్న హక్కు ద్వారా. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు చేసే హక్కు వాళ్ళకి అధికారం ఉంటుందా? చెప్పండి. ఓకే, ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి దగ్గర నుంచి వారి వర్షన్ తీసుకుందాం. ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవడం ఉంటుంది అనేది వాళ్ళ వర్షన్ తీసుకుందాం. ఆంజనేయ రెడ్డి గారు, ఒక సామ్రాజ్యవాద కాంక్షతో ఈ అటెంప్ట్, జమిలీ ఎన్నికల అటెంప్ట్. మేడం, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. ఎంత హిపోక్రసీ అంటారు దాన్ని. ద్వంద్వ ప్రమాణాలు పాటించడం. 1967 వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి, మనకు గుర్తుండే ఉంటుంది. కాబట్టి 1967 వరకు ఆయన ఈ రాజులు పరిపాలించారా? 1967 వరకు. 1951 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. 67 వరకు 3 సార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీకి, పార్లమెంట్. అప్పుడు నెహ్రూ గారు కానీ లేదా శ్రీమతి ఇందిరాగాంధీ కానీ రాజరికం పరిపాలించారా? వాళ్ళు ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళే. ఆ రోజు 67 తర్వాత కొన్ని రాజకీయ మార్పుల్లో మనం అనేక సందర్భాల్లో ఎన్నికలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఏమిటి, ప్రతి సంవత్సరము ఏదో ఒక సమయంలో ఎన్నికలు రావడం. కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒకేసారి ఎట్లా జరుగుతాయి, ఇది సాధ్యం అంటున్నారు. బహుశా ఆయనకి తెలిసినట్లేదు విషయము. అసెంబ్లీ, పార్లమెంట్ ఒకసారి జరిగిన తర్వాత మళ్ళా అప్పటి నుంచి 1 సంవత్సరం లోపల లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లేదా ఇంకేదో ఎలక్షన్ అన్ని కూడా పూర్తి చేయాలి. మొత్తము 1 సంవత్సరం లోపల అసెంబ్లీ, పార్లమెంటు, అన్ని రకాల ఎన్నికలు పూర్తి చేస్తే పరిపాలన మీద దృష్టి పెట్టేదానికి రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయము. ఒకటి. రెండోది, 4,500 కోట్ల పెద్ద ఖర్చు ఏమిటంటున్నారు? 4,500 ప్రభుత్వ ఖర్చే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేవాడు, అనేక సందర్భాల్లో పోటీ చేసేవాడు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. పరిస్థితి నుంచి బయటకు వస్తాం. రెండోది, మీరు ఆపండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి, ఆ తర్వాత మాట్లాడదు. నేనేమంటున్నా అంటే, రాజీవ్ గాంధీ గారు సైమల్టేనియస్ ఎన్నికలకి ఆయన అనుకూలం అని చెప్పారు. 1987లో ఎలక్షన్ కమిషన్ ఆర్కే త్రివేది గారు ఆయన యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈ దేశానికి అవసరం అని చెప్పారు. 1989లో పేరు శాస్త్రి గారని వారు జూన్ లో ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ లో పేరు శాస్త్రి గారు 1989లో, బీజేపీ అప్పుడు లేదు కదా, ఆ రోజు వారు కూడా ఏం చెప్పారంటే సైమల్టేనియస్ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది, పార్లమెంటు 17 రాష్ట్రాలకు అని చెప్పారు. ఇట్లా అనేక కమిటీలు మీకు కావాలంటే నేను వాట్సాప్ పంపిస్తాను. బీజేపీ సమయంలో కాదండి, బీజేపీ సమయంలో కమిటీలు చెప్పలేదు, బీజేపీ సమయంలో కాదు చెప్పింది. అనేక కమిటీలు 1983లో ఎలక్షన్ కమిషన్ ఇండియా ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్, 178th report of Law Commission of India 1999, report of National Commission to review the working of the Constitution
2002, 255th the Law Commission report 2015, 79th report of Parliamentary Standing Committee 2015, working paper of Niti Aayog 2017, Law Commission of India draft report 2018. వీళ్ళందరూ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్ అవసరము దేశానికి వస్తే మంచిది. ప్రతి నెల ఎన్నికలు రావడం ఈ దేశానికి మంచిది కాదు. పరిపాలన మీద దృష్టి పెట్టలేరు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్దలు కానివ్వండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, కాంగ్రెస్ సమయం నుంచి వచ్చిన రిపోర్ట్లు. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఒక సమయంలో సైమల్టేనియస్ ఎలక్షన్ కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఏమి తేడా లేదు. ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఈ ఎలక్షన్ లో తీసుకుంటా బాజీ గారు మీ వర్షం ఎలక్షన్ లో మరీ ఎక్కువ ఖర్చులు అయిపోతుంది ఈ రోజుల్లో. టుడే దిట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. విపరీతం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న సమయంలో ఏక సమయంలో ఎన్నికలు అసెంబ్లీకి, పార్లమెంట్ కి జరగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఆంజనేయరెడ్డి గారు, ఈ ఖర్చు ఎవరికి అవుతుంది? ప్రభుత్వానికి అవుతుందా, పార్టీలకు అవుతుందా, అభ్యర్థులకు అవుతుందా? కూడా మా ప్రజలు, రాజకీయ నాయకులు, పోటీ చేసే వాళ్ళకి అందరికి కూడా రాజకీయ పార్టీలకు ఖర్చు అవుతుంది. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ద్వంద్వ నీతి ఉంటుందో మనం ఒకసారి చూడండి. ఇది బీజేపీ చెప్తుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. ఈ రైతు చట్టాలు కాంగ్రెస్ చెప్పిందే, బీజేపీ చెప్పింది. ఆ చట్టాలు తీసుకొచ్చింది, అయినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్ కేరళ లేవు, అక్కడికి పోయి ధర్నాలు చేయరు కాంగ్రెస్ వాళ్ళు. దేశం అంతా ఏఎంసీలు నిర్వీర్యం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు. వాళ్ళ యొక్క ద్వంద్వ నీతితోటి, వాళ్ళ హిపోక్రసీ తోటి, వాళ్ళ యొక్క దిగజారుడు రాజకీయాలతోటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థితికి వచ్చింది, అట్టడుక్కుపోయింది. ఇంకైనా మారండి, ప్రజల కోసం వచ్చేసి. ఇప్పుడు పార్టీల వర్షన్ కాకుండా విశ్లేషణాత్మకంగా వెళ్దాము. ఏ పార్టీని ఆపాదించకుండా మనం విశ్లేషకుల దగ్గర నుంచి తీసుకుంటే కదా, ఎందుకంటే మీ వర్షన్ మీరు చెప్తారు, కాంగ్రెస్ వర్షన్ కాంగ్రెస్ చెప్తుంది. విశ్లేషకులతో మాట్లాడదాం. పుల్లారావు గారు, ఆయన చెప్పిన దానికి నేను చెప్పనండి. ఒక నిమిషం, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ఖచ్చితంగా. సెకండ్ చెప్పారు దానికి ఒక నిమిషం చెప్పనండి. ఆయన మా పార్టీ మీద ఆయన మాట్లాడారు. ఇప్పుడు మాది ద్వంద్వ నీతి అంటున్నారు, వాళ్ళది దమన నీతి. అది మీది దమన నీతి, మాది ద్వంద్వ నీతి కాదండి. మీరు చేస్తున్న దమన నీతి. ఇప్పుడు మీరు 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం మాట్లాడకండి. ఇప్పుడు వారు చెప్పేది 40-50 ఏళ్ల క్రితం సంగతులు. 40-50 ఏళ్ల క్రితానికి ఇవాళ చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు ప్రజల ఆకాంక్షలు ఉంటాయి. ఈ విషయంలో మూడు పాయింట్స్ ఉన్నాయి జ్యోత్స్న గారు. చెప్పండి. 3 పాయింట్స్. మీకంటే ఎక్కువ తెలుసు నాకు. బాజీ గారు, ఒక నిమిషం. ఆంజనేయరెడ్డి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ వర్షం గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడు చెప్పండి ప్లీజ్. ఒకటి ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇది సాధ్యమా అంటే మనం చేయగలిగితే సాధ్యం. ఇది పెద్ద ఎలక్షన్స్ కండక్ట్ చేయటం అసాధ్యం కాదు, చేస్తారు. ఇదే పెద్ద భారతదేశానికి మంచి అలవాటు అయిపోయింది. ఇతర దేశాలు కూడా సాధ్యం. అంటే విపక్ష సహకారం ఉంటే సాధ్యం, వాళ్ళు సహకరించే అవకాశం ఉందా అనేది నాకు ఈజీగా చేయటం. రెండో పాయింట్ ఏంటంటే, ఇది బిల్లు పాస్ అవుతుందా అవదా, వస్తుందా లేదా, అది ఇంకా మనం చెప్పలేం. ఎందుకంటే అది పొలిటిక్స్ ఎలా టర్న్ అవుతుంది, ఎవరు అడ్డం వస్తారు, ఉన్న ప్రభుత్వం బలంగా ఉన్నదా. 2024 జూన్లో వరకుగా ఉంటే ఈ 2 రాష్ట్రాలు గెలిచాక కొంచెం వాళ్ళ మీద అభిప్రాయం మారింది, పెద్దగా కొద్దిగా మార్పు వచ్చింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. మూడో పాయింట్ ఏంటంటే, ఇది ఏమంటారు, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్. ఇది మనకి మూడో పాయింట్, ఇది మనకి యూస్ఫుల్లా కాదా అంటే దాంట్లో ప్రతిదీ మనం చేంజ్ అనే దానికి భయపడకూడదు. కానీ చేంజ్ అనేది కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరో చెప్పారు, మొన్న 75 సంవత్సరాలకి పార్లమెంట్ బిల్డింగ్ మార్చేసాం, ఇంకోటి మార్చేస్తాం. అది మార్చుకోవడం నా వ్యూలో ఏంటంటే, కీప్ ట్రెడిషన్ అలా ఉండాలి. ఎందుకంటే అంత ఈజీగా మనం అన్ని జంప్ చేయకూడదు ట్రెడిషన్. సో మార్పు అనేది తీసుకురావాలంటే ఉపయోగం అంటే కొంతవరకు నేను అనుకుంటున్నా దీంట్లో తప్పకుండా విధానం ఉన్నది. చాలామంది అబ్జెక్షన్లు ఏమవుతున్నాయంటే, గవర్నమెంట్ పడిపోతే ఏం చేస్తాం, ఆ రికమెండేషన్ ఏంటి, వెంటనే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెడతాం. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెడతానికి కాదు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెడతా ఉంటే ఎమ్మెల్యేలు పాలిటిక్స్ లోకు అయిపోతాయి. చాలా మంది అంటారు, నువ్వు రిజైన్ చేసి పార్టీ మారవయ్యా, వెళ్ళి పోటీ చేయమంటే అది ఎవరో ఓటేయడు. ఎందుకంటే మన సిస్టమ్ అలాగే అయిపోయింది. సో తప్పకుండా కొంతవరకు ఏం చేయొచ్చు అంటే,
అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు అమెరికా ఒక ఉదాహరణగా ఉన్నది. అన్ని ఎలక్షన్స్ ఒక రోజు కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి 99% ఎలక్షన్స్, 90% ఎలక్షన్, 90 అన్ని ఎలక్షన్స్ అట్లు 2 సంవత్సరాలకి ఒకసారి నవంబర్లో మేజర్ ఎలక్షన్స్. వాళ్ళ లోక్సభ అనేది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, రాజ్యసభ అనేది సెనెట్. 2 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది, ప్రెసిడెంట్ 4 సంవత్సరాలు. సో అవి చాలా వరకు కవర్ అవ్వండి, 2 years into 2 years. అలాగే ఏమన్నా తీసుకొస్తారా? ఎందుకంటే ఆ గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఉంటే కొన్ని రాష్ట్రాలకి అడ్జస్ట్మెంట్ వస్తుంది. వేరే ఏదో డిసాల్వ్ అయిపోయిన వెంటనే ఎలక్షన్ పెట్టమంటే కామన్ మ్యాన్ ఎలక్ట్ అయినోడు, కొంచెం డబ్బు లేనోడు మళ్ళీ ఎలక్ట్ అవ్వడు, ఇంక అయిపోయింది, అతను స్టోరీ అయిపోయింది. ఆ ఎఫర్ట్ ప్రజల దగ్గర కూడా లోపు అయిపోతాం. రోజు ఒక ఎమ్మెల్యే వెళ్ళి 5 సంవత్సరాల టైం లేకపోతే అతను మళ్ళీ వెళ్తే నువ్వు వచ్చావా మళ్ళీ బెదిరిస్తారు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో తప్పకుండా ఇది స్టడీ చేసి స్టెప్ బై స్టెప్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ అంటే అన్ని మున్సిపాలిటీలు, అన్ని పంచాయతీ ఒకరోజు అవడం కష్టం. వాటికి వేరే విధానం చూడాలి. ఎందుకంటే టెంపరీ కూడా మున్సిపల్ ఇష్యూస్ వేరు, ఇక్కడ పార్లమెంటు అసెంబ్లీ విషయాలు ఒకసారి పెట్టదు. ఒరిస్సాలో మొన్న, ఆంధ్రాలో జమిలీ ఎలక్షన్స్ అవన్నీ పెద్ద ఎవరు బాధపడలేదు. చాలా మంది ఇంకోటి కూడా అడుగుతున్నారు, నిన్న మొన్న మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, కాశ్మీర్ ఎలక్షన్స్ అయినా రద్దు చేస్తారంటే రద్దు చేసే పని ఉండదు. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అంటే రేపు రావు, 26 అనుకుంటా సెన్సస్ చేయాలి, 27 డీలిమిటేషన్ చేయాలి. దాంతోపాటు అన్నిటికంటే పెద్ద మార్పు 30%, 33% ఉమెన్స్ బిల్ వస్తుంది. మొత్తం పాలిటిక్స్ మారిపోతాయి. మొత్తం అది ఈ పెద్ద చేంజెస్, రెవల్యూషనరీ చేంజెస్ వస్తుంది. ప్రపంచంలో ఏ దేశం లేని చట్టాలు భారతదేశంలో తీసుకొస్తారు, దానికి నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మిగతా దేశాలు అందరూ విధవలే, వాళ్ళకు కూడా అనుభవం ఉన్నది. 33% రిజర్వేషన్ చేస్తే కాన్స్టిట్యూన్సీలో మనుషులు పెరగాలి కదా, ఒక ఎంపీ పెరగాలి కదా. మన పార్లమెంట్లో కానప్పుడు 10 టర్మ్స్ ఎంపీలు చేసిన వాళ్ళు ఉండేవారు. జ్యోతిర్మయ్ బాసు, ఇందర్జిత్ గుప్తా, లేకపోతే వాజ్పేయి, 10 టర్మ్స్. వాళ్ళకి ఎంతో ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎవరో ఎమ్మెల్యే 8 టర్మ్స్ 7 టర్మ్స్ చేసేదంటే అతనికి ఒక రకమైన సీనియారిటీ వస్తుంది, స్టేట్స్మెన్ లాగా ఉంటాడు, ఏ పార్టీకి చెందినా చాలా కేర్ఫుల్ గా ఉంటాడు, అందరూ అది మర్యాద ఇస్తారు. అది లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మన అందుకనే రెవల్యూషనరీ చేంజ్ అంటున్నా. ఇప్పుడు తీసుకొస్తే ఏదైతే 1 year టైంలో లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు, టోటల్ 1 year ఇంత టైంలో పెట్టుకున్నారు కదా. ఈ విధంగా ముందుకెళ్తే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మీరు అన్నట్టు ఒక 2 years ఆ లెక్కలో చూస్తే ఎట్లా ఉంటుంది మన 5 years ప్లాన్? 1 year అంటే జమిలీ ఎలక్షన్ అంటే ఇప్పుడు 24లో ఉన్నాం, 25, 26 అంటున్నారా? అది కాదు కదా, ఇది కాదు. ఎన్నికల నిర్వహణే ఒక 1 year కాలంలో, మళ్ళీ 5 years తర్వాత వచ్చినప్పుడు ఆ 1 year టైంలో లోక్సభ, అసెంబ్లీ ఆ ఇయర్ లో అయిపోవాలి. మహారాష్ట్ర ఎలక్షన్ ఇప్పుడే అయింది, ఇవన్నీ జామలీకి పెట్టవచ్చు 4.5 సంవత్సరాల తర్వాత. కానీ కాబోయే బెంగాల్ ఎలక్షన్, కాబోయే బీహార్ ఎలక్షన్ కట్ షాట్ చేయరని నేను చదివాను, విన్నాను. అది 2 terms తర్వాత ఈ సింక్రనైజేషన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ చేయడానికి 10 సంవత్సరాల టైం ఏదో పెట్టారు. అంటే అన్ని చదువుకోవటానికి 10 సంవత్సరాల టైం. నెక్స్ట్ టర్మ్ లో కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉండదు అంటారా? నెక్స్ట్ టర్మ్ సగం వరకు వస్తుంది అనుకుంటున్నా నేను. కొన్ని రాష్ట్రాలని కలిపా అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సవరణలు చేస్తే మహారాష్ట్ర, కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా ఫర్ ఎగ్జాంపుల్ 100 రోజులే తేడా కదా. సో ఆ ఎలక్షన్ ఆంధ్రాలో ఇవన్నీ అవ్వేది ఇంకొక 30 రోజులు పొడిగిస్తే ఇంకా తక్కువ టైంకి వచ్చేస్తారు, తప్పులేదు. ఇప్పుడే 3 నెలల ముందలే, 6 నెలల ముందలే ఎలక్షన్ కమిషన్ రద్దు చేయొచ్చు. వాళ్ళకి ఏదో పవర్స్ ఉన్నాయి, ఎక్స్టెండ్ చేయొచ్చు, కొన్ని రోజులు ఇలా చేయొచ్చు, ఏదో పవర్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ గా నేను చెప్పలేదు. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే సాధ్యం, పాస్ అవుతుందా లేదా చెప్పలేం. థర్డ్ ఏంటంటే కొంతవరకు సింక్రనైజేషన్ చేస్తే, జామిలీ కొంతవరకు చేస్తే మంచిది. బై ఎలక్షన్ అనేది కూడా ఆలోచించుకోవాలి. బై ఎలక్షన్స్ కొన్ని దేశాల్లో లేవు. ఏ పార్టీ రూల్ చేస్తుందో వాళ్ళకి ఖాళీ వస్తే కొన్ని టర్మ్స్ లో ఎవరు చంపేసి మర్డర్ అయిపోయిన సీట్ అయితే అది బై ఎలక్షన్ పెట్టాలి, లేకపోతే చంపేస్తారు ఆ సీట్ కోసం. అందువల్ల అలాంటివి పెట్టాలి. ఈ కొన్ని ఆలోచించి పెడితే ఎలక్షన్ మనకి మంచి సీరియస్ గా తీసుకోవచ్చు అని అనుకున్నాను. లేకపోతే డబ్బున్న పార్టీలు ఎన్ని ఎలక్షన్లు పెట్టినా వాళ్ళు సాధించగలరు. లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా జమిలీ ఎన్నికలతోని ఏంటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఏంటి? నష్టాలు ఉన్నాయా, లాభాలు మాత్రమే ఉన్నాయా? ఏదున్నా
చెప్పండి. నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అనేటువంటిది మాజీ రాష్ట్రపతి గారు, ఆయన కూడా న్యాయ కోవిదులు, ఆయన నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. బహుశా ఆ కమిటీ కాస్త లోతుగా అధ్యయనం చేసి ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను ఇవాళ స్వీకరించిన ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి వైపున ప్రయాణం చేయాలని వాళ్ళు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ సెషన్లో కానీ వచ్చే సెషన్లో కానీ బిల్లు పెడతారని కూడా ఊహాగానాలు ఉన్నాయి. సరే, మోడీ గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే పొద్దున కల్లా బిల్లు వచ్చేస్తుంది, సాయంత్రానికల్లా ఆమోదం పొందేసేటువంటి ఘటనలు అనేకం, పోకొల్లలు. ఇందువల్ల ఎప్పుడైనా రావచ్చేమో చెప్పలేం మనం. దాని మీద సమగ్రమైనటువంటి చర్చకు అవకాశం పార్లమెంట్లో ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది అది సభ ముందుకు వచ్చినప్పుడు కానీ మనం ఏమీ ఊహించలేమన్నమాట. అలాంటి ఘటనలు గతంలో మనం చూసాం కాబట్టి ఆ వ్యాఖ్య చేస్తున్నాను. పోతే ఏదైనా మార్పు అన్నప్పుడు అది సానుకూలమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుందా లేదా అనేటువంటిదే ప్రధానమైన అంశంగా నేను చూస్తాను. పెద్దలు చెప్పినట్టుగా 1951-52లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి 4 సార్వత్రిక ఎన్నికలు 1967 వరకు జమిలీ ఎన్నికలే జరిగాయి. ఒకేసారి జరిగిన అసెంబ్లీలకి లోక్సభకి. కానీ దాని తర్వాత ఎందుకు గాడి తప్పింది, పక్కకి వెళ్ళిపోయినాయి? 1972లో ముందస్తు ఎన్నికలకి ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు కాబట్టి లోక్సభ ఎన్నికలు ముందుగా జరిగిపోయినాయి. ఆ విధంగా దారి విడిపోయినాయి శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకి 7 దఫాలు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. 13 రోజులకే గవర్నమెంట్ కూలిపోయి, అంటే రాజీనామా చేసి మెజారిటీ రుజువు చేసుకోలేక మనం చూసాం. ఆ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. సో ఎన్నికలు వచ్చినాయి. ఇలా మధ్యంతర ఎన్నికలు రావు అనేటువంటి హామీ ఎవరిస్తారు? రాజ్యాంగం ఇస్తుందా? చట్టం ఇస్తుందా? రేపు తీసుకొచ్చేటువంటి చట్టం ఇవ్వగలదా? ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలోకి వచ్చేసినాం. అవునన్నా కాదన్నా దాని వాస్తవ పరిస్థితి. ఇవాళ మోడీ గారి ప్రభుత్వమే చూడండి, మెజారిటీ లేదు కదా బీజేపీకి. మిత్రపక్షాల మీద ఆధారపడినటువంటి సంకీర్ణ ప్రభుత్వమే కదా. గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, కానీ ఆనాడు మెజారిటీ ఉంది. సింగిల్ బిగ్గెస్ట్ పార్టీనే కాదు, పెద్ద పార్టీగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది గతంలో. ఇవాళ లేదు. అలాగే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. ఈ సంకీర్ణ ప్రభుత్వాలలో, విధానాల్లో, ఆలోచనలో ఎక్కడైనా మార్పు వస్తే, విభేదాలు వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి, ఎన్నికలకు పోక తప్పదు. రాష్ట్రాలలో అయితే రాష్ట్రపతి పరిపాలన తాత్కాలికంగా పెట్టవచ్చు, కానీ కేంద్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి అవకాశం లేదు. అనివార్యంగా ఎన్నికలకు పోవాల్సిందే. అంటే పార్లమెంట్ ఎన్నికలకు పోయినప్పుడల్లా శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయా? జరపగలమా? ఏంటి అనుభవం? ఒకటి. రెండవది, ఈరోజు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి? ఎందుకు ప్రజాస్వామ్యం బలహీనపడిందని అంటున్నాం, ఆవేదన చెందుతున్నాం? ఆవేదన చెందడమే కాదు, చాలా ఒక నికృష్టమైనటువంటి దశకు చేర్చబడింది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఫిరాయింపు నిరోధక చట్టం ఏమైంది? డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం ఏమైతున్నది? హత్యా రాజకీయాలు ఏ విధంగా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి? ఇవాళ ఈవీఎంల చుట్టూ ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతున్నది? అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ఆ సమస్యలకు పరిష్కారం దొరికితే, కనిపెడితే, దాని ద్వారా ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తే సమగ్రంగా భారత ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. ఈ రోజు ఎన్నికలు ఒక్క అంశాన్ని మాత్రమే తీసుకొచ్చి పదే ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల కోడ్ అడ్డొస్తున్నది. ఇవాళ ఎన్నికల కోడ్ అడ్డు ఎక్కడొస్తుంది? ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వస్తుంది, మిగిలిన చోట లేదు కదా. కానీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎదురైతున్నటువంటి మిగిలినటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏమైనా చిత్తశుద్ధితో ఆలోచించిందా? ఎన్నికల బాండ్లు తీసుకొచ్చారు, అవినీతిని అరికట్టారా? డబ్బు ప్రభావాన్ని అరికట్టారా? పెద్ద నోట్లను రద్దు చేస్తున్నాం దానికోసం అన్నారు, జరిగిందా? ఈరోజు నల్లధనం లేదా?
ఎన్నికల్లో ప్రభావం కలిగించడం లేదా? ఈరోజు అనేక సమస్యలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయాలి, బలోపేతం చేయాలంటే సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణ వైపున ఎందుకు ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వం? లోక్పాల్ లాంటి బిల్లును చట్టం ఉన్నది, కానీ దాన్ని సమర్థవంతంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నది? అనేక అంశాలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇవాళ ఒకే దేశం ఒకే పన్ను అన్నారు, జిఎస్టీ తీసుకొచ్చారు. ప్రజల మీద ఉన్న పన్నుల భారం తగ్గిందా పెరిగిందా? ధరలు పెరిగాయా తరిగాయా? ఈరోజు ఆలోచించాల్సింది హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకొచ్చినా, ఏ చట్టం తీసుకొచ్చినా భారతదేశ వ్యవస్థను మెరుగు చేయలేవు. ఆ కోణంలో ఆలోచించాలి. రేపు మళ్ళా చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పడిపోదని ఎవడైనా గ్యారెంటీ ఇస్తారా? కేంద్రంలో పడిపోదని గ్యారెంటీ ఇస్తారా? ఎన్నికలు రాకపోతే మరి ఏం జరగాలి? 6 నెలలు 7 నెలలు సంవత్సరం 6 నియోజకవర్గాన్ని ఎవరు ప్రాతినిధ్యం వహించాలి? మరణం సహజ మరణం జరగచ్చు, లేకపోతే హత్య రాజకీయాల్లో భాగంగా జరగవచ్చు, అనేక పర్యవసనాలు ఉంటాయి. అందుకని ఈరోజు 33% మహిళలకు ప్రాతినిధ్యం అనే చట్టం వచ్చింది, అమలు చేయండి. సంస్కరణలు తీసుకురావడానికి హేతుబద్ధత ఉందా లేదా? దీని వెనకాల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? మళ్ళా డిరేల్ కాదు, గాడి తప్పదని గ్యారెంటీ ఎవరిస్తారు? ఎన్నిసార్లు 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసి రాష్ట్ర పరిపాలన పెట్టారు. మేము పెట్టలేదు కదా అంటారు. మరి అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది? గోవాలో ఏం జరిగింది? ఉత్తరాఖండ్లో ఏం జరిగింది? ఓకే, ఇవన్నీ కూడా మనం లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిదే నా అభిప్రాయం. చివరి మాట, ప్రభుత్వాలు కూడా వాళ్ళంతకు వాళ్లే ముందు ఎన్నికల కోసం రద్దయిపోయి డిమాండ్ చేస్తుంటారు. కేసీఆర్ గారినే చూడండి, ఆంధ్రప్రదేశ్ లాగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగేటివి లోక్సభతో పాటు, మరి ఆయన ముందుగానే రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఇవాళ వేరుగా జరుగుతున్నాయి. అలా ప్రభుత్వాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పడినాయి, అస్థిరత రాజకీయాలు వచ్చేసినాయి, సంకీర్ణ రాజకీయాలు వచ్చేసినాయి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అధికారంలో ఉండేవాళ్ళు. అది కేంద్రంలోనా రాష్ట్రాల్లోనా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అనేక సమస్యలతో వేదన చెందుతున్నటువంటి, కుతకుతలాడుతున్నటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఒకే ఎన్నిక ఒకే దేశం పరిష్కారమా? ఇది నా ప్రశ్న. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, సమాధానం మీ దగ్గర నుంచే రావాలి. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి. మామూలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా చాలా సమస్యలు ప్రతి ఎన్నిక టైంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎన్నికల తర్వాత ఫిరాయింపులపై మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వాలు పడగొట్టడం, పడిపోవడం, వీటన్నిటిపై మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇవన్నీ ఒక గాడిన పడితే తప్ప మీరు ఒకసారి నిర్వహించిన ఎన్నికలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇంకా పాలన పైనే దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉండగా అది ఎలా సాధ్యమని అడుగుతున్నారు. మనం ఈ లక్ష్మీనారాయణ గారు రైజ్ చేసిన అన్ని ప్రశ్నలకు ఈ బిల్లులో సమాధానం దొరుకుతుంది. మనం ఈరోజు చర్చలు అనేక అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, కానీ వీటన్నిటికీ ఒక అర్థవంతమైన పరిష్కారము బిల్లులో ఉంటుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తారు, అప్పుడు ఏమిటి, లేదా ముందుగా ఎలక్షన్లు వస్తాయా, వీటన్నిటికీ బిల్లులో ఒక మెకానిజం ఏర్పాటు చేయబడుతుంది. అందులో ఎటువంటి ఇవన్నీ ఆలోచించకుండా బిల్లు ప్రవేశపెట్టేది, వీటన్నిటిని అడ్రస్ చేయకుండా బిల్లు ప్రవేశపెట్టేది. బిల్లు వస్తుంది, దాని మీద సమగ్రమైన చర్చ జరగాల. చర్చ చేసిన తర్వాత అవసరం వస్తే స్టాండింగ్ కమిటీకి పంపించడమా, లేదా బిల్లును ఆమోదించడమా, రాష్ట్రాలకు పంపించడమా, రాష్ట్రాలకు పంపించినప్పుడు కూడా అసెంబ్లీలో చాలా లోతుగా చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ పరిష్కారం మనం అంటున్నాం. ఎన్నికల సంస్కరణలు కావాలని, ఇది పెద్ద ఎన్నికల సంస్కరణ. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. మనం అనేక సంవత్సరాలుగా మనం ఎన్నికలు చూస్తున్నాము, మనం ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చాము. చాలా దేశాల్లో కొన్ని రకాల సంస్కరణలు ఉంటాయి. ఉదాహరణకు మనకు పక్కనుండే పాకిస్తాన్ లో కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయండి. నేపాల్లో కూడా 3 లెవెల్స్ ఉంటే అక్కడ ప్రభుత్వం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళకి మనకి అంత పోలిక అవసరమా అని పాక్ గానీ మనం ఒక నిమిషం అమ్మా, చాలా మంది భారతదేశం ఇంత గొప్పగా, ఒక నిమిషం మేడం, మనకన్నా విస్తీర్ణం కావచ్చు, జనాభా కావచ్చు, వృద్ధి చెందిన కావచ్చు, ఈ క్యాల్కులేషన్స్ లో తీసుకొని
ఒక నిమిషం అమ్మా, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీకు అనుకూలమైనప్పుడు విదేశాలతో చాలా గొప్పగా పోలుస్తారు, అమెరికాతో, ఇంగ్లాండ్ తో, లేదా పక్కన బంగ్లాదేశ్ లో కూడా జీడిపి పెరిగిందని పోలుస్తారు. ఇటువంటి విషయంలో పోల్చినప్పుడు మనకు అవసరం అంటారు. మీరు మీకు అవసరం వచ్చినప్పుడు వాటన్నిటితో పోల్చవచ్చు. ఈ రోజు ఈ విషయం పక్క దేశాలతో పోలిస్తే దాంతో ఎందుకు పోలిస్తారు? ఆ జనాభా, విస్తీర్ణం, ఇవన్నీ కూడా మాట్లాడతారు. అప్పుడు కూడా అదే మాట్లాడితే మనకు అర్థం ఉంటుంది. బంగ్లాదేశ్ లో జీడిపి చాలా పెరిగిందన్నారు, అది అంత దేశం అని మనం అన్నాం అనుకోండి, అప్పుడు కూడా అదే విధానం ఉండాలి కదా. నేనేమంటున్నా అంటే ఇది బెల్జియంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి, అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగాయి. మనం విదేశాల్లో ఒకేసారి ఎన్నికలు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే విధానంలో పాటిస్తున్నారు వాళ్ళ రాజ్యాంగం ప్రకారము. ఈరోజు భారతదేశంలో కూడా అనేక సంవత్సరాలకి, ఇది బీజేపీ వచ్చిన తర్వాత చెప్పింది కాదండి, రాజీవ్ గాంధీ గారి టైం నుంచి కూడా, శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ప్రస్తావన చేశారు ఒకేసారి ఎన్నికలు రావాలని. మనం ఇందాక చెప్పాము, ఎలక్షన్లు వచ్చిన వెంటనే కోడ్ ఆఫ్ కాండక్ట్, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. ఒక 2 నెలల దాకా ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి లేదు, ఎటువంటి ప్రకటనలు చేయడానికి లేదు. ఈ రాష్ట్రంలో ఈ నెలలో జరుగుతాయి, ఆ తర్వాత రాష్ట్రంలో ఇంకో నెలలో ఉంటాయి, ఆ తర్వాత సంవత్సరం అంతా ఎన్నికల్లోనే ఉంటారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడే కదా కోడ్. అవునమ్మా, అక్కడైనా అభివృద్ధి జరగాలి కదా. ఎక్కడైతే ఉంది అక్కడే కదా అభివృద్ధి జరగాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి అనుకోండి, ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొంత అడ్డంకి అవుతుంది కదా. ఏదైనా ప్రకటనలు చేయలేదు కదా, ప్రజలకు చెందాల్సింది చెందకుండా ఆపేసే అవకాశం చాలా సందర్భాల్లో ఉంది కదా. ఇక్కడ ఏమిటంటే లక్ష్మీనారాయణ గారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల వారు విశ్వాసము, ఎంతో ప్రేమ వ్యక్తం చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. లక్ష్మీనారాయణ గారు ఆయన కమ్యూనిస్టు, కరుడు గట్టిన కమ్యూనిస్ట్, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ కమ్యూనిస్టులు పార్లమెంటు ప్రజాస్వామ్యం ద్వారా అధికారానికి రాలేదు. అదే ఈ లక్ష్మీనారాయణ గారు గుర్తు పెట్టుకుంటే పార్లమెంటు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఏమిటో మనకు అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి ఎన్నికల్లో వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో గొట్టాలు పట్టుకొని విప్లవం గొట్టాల ద్వారా వస్తుంది, విప్లవం తుపాకుల ద్వారా వస్తుందని చెప్పారు. కానీ భారతదేశంలో మాత్రమే మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టులు కేరళలో ప్రభుత్వానికి వచ్చారు. నమూద్రి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వాన్ని కూడా నెహ్రూ రద్దు చేశాడు. తర్వాత ఈ ఎన్నికల్లో డీరేల్ అయిపోయాయి. నేనేమంటానంటే ఒక ప్రయత్నం జరుగుతుంది, దాని మీద లోతుగా చర్చించండి. దానికి ఒక కమిషన్ వేశారు. అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్లు చెప్పున్నాయి, అనేక కమిటీలు చెప్పున్నాయి. ప్రత్యేక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కావాలని కోరుకుంటున్నారు. ఇది కూడా పెద్ద ఎన్నికల సంస్కరణ. ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. మీరు ఎందుకు జిఎస్టీ మాట్లాడలేదు, ఇంకెందుకో ఎన్నికలు డబ్బు ప్రాధాన్యతను డబ్బు ప్రాధాన్యతను మాట్లాడుతూ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. 1967లో కాంగ్రెస్ హయాంలో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఒకటే ఎన్నికలు జరిపారు కదా. ఇవాళ మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం? 67 వరకు ఉండండి, చెప్పండి అండి, నాకు అర్థమైంది చెప్పండి. 1967 వరకు చెప్పారన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? దాదాపు 59 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో? అప్పుడు ఎలక్షన్ లో 1967 జరిగిన సాధారణ ఎన్నికల్లో 22 పార్టీలు మాత్రమే ఎలక్షన్ కంటెస్ట్ చేసినాయి. ఈ రోజు నిన్న 2024 జరిగిన ఎన్నికల్లో 789 పార్టీలు కంటెస్ట్ చేసినాయి. ఇవాళ ఆనాటి రోజులకి ఇవాళ రోజులకి జనాభాలో ఎంత తేడా ఉందండి? ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆలోచన విధానం ఎంత మారిందండి? ఆ రోజులకి ఈ రోజు కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇంకొక మాట. ఇప్పుడు ఆయన విదేశాల గురించి చెప్పారు. విదేశాల్లో చాలా దేశాల్లో జరుగుతుంది. ఇవాళ 1950లో 60 దేశాల్లో జమిలీ ఎన్నికలు జరిగినాయండి. మీరు రికార్డ్స్ చూసుకోండి. 1950 దశకంలో 60 దేశాల్లో జరిగింది. ఈవేళండి ఓన్లీ 10 దేశాలు. అవి చిన్న చిన్న దేశాలు, జర్మనీ, స్విట్జర్లాండ్, పోలాండ్ అలాంటివి. వాళ్ళ మొత్తం జనాభా కలిపినా మన దేశ జనాభాలో 34% మాత్రమే. అయినప్పుడు మనం ఎట్లా హౌ కెన్ వి కంపేర్? వేరే అక్కడ దేశాల్లో జరుగుతుంది, మనం అవన్నీ కరెక్ట్ పోలికలు కావవి. ఇవాళ రాష్ట్రాల్లో స్థానికంగా అనేక లోకల్ పార్టీలు వచ్చినాయి. ప్రజల ఆకాంక్షలు వేరు, లోకల్ సమస్యలు వేరు, రాష్ట్రాల సమస్యలు వేరు. కాబట్టి లోకల్ పార్టీలు చాలా బలంగా తయారయ్యాయి. ఇవాళ ఈ ఏదైతే జమిలీ ఎన్నికలు ఉన్నాయో దీనివల్ల ప్రాంతీయ పార్టీలకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. కాదండి, వాళ్ళని మొత్తం వాషౌట్ చేయడమే.
ఈ కుట్రలో భాగంగానే బీజేపీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, వాళ్ళు వాషౌట్ చేయడమే లక్ష్యం. ఇది అంతకంటే ఏమీ లేదు. ఏం ప్రయోజనం సాధిస్తారో చెప్పానండి. ఏం 4,500 కోట్ల రూపాయలు ఆయన ఏదో చెప్తున్నారు, అభ్యర్థులు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారని. వీళ్ళకి చెప్పేంటి? ఎవరు అభ్యర్థులు పార్టీలు ఖర్చు పెట్టుకుంటారు? ప్రభుత్వం సొమ్ము ఎంత అవుతుంది అనేది లెక్క మనకి ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది ఎలక్షన్ కి? 4,500. ఇంకొక మాట చెబుతున్నారు, తప్పు మాట. ప్రతి నెల ఎలక్షన్ అవుతుందంటే ఈ దేశంలో? చెప్పండి, చూపించండి ఆధారాలు. ప్రతి నెలకి ఎలక్షన్ అవుతుందా ఒకటి? చెప్పండి. ఇది కరెక్ట్ కాదండి. కేవలం ఏంటంటే వాడు చేసే ఒక అకృత్యాన్ని సమర్థించుకోవటం కోసం మాత్రమే, ఈ వాదన తీసుకొస్తున్నారు తప్ప ఇవన్నీ సహేతుకం కాదు. ఈ దేశానికి జమిలీ ఎన్నికలు కరెక్ట్ కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. లేదండి, కమిటీలు కూడా ప్రతిపాదించాయి, సిఫార్సు చేశాయి, జమిలీ ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్. మారుతాయండి, పరిస్థితులు మారుతా ఉన్నాయి. మారే పరిస్థితులను బట్టి మనం రాజకీయాలు కూడా మారుతా ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతా ఉంటాయి. తీసుకుంటే ప్లీజ్ మీ వాయిస్ తీసుకోండి. ఇప్పుడు ఒకటే దేశాన్ని పరిపాలించాలి, ఎవరు రాకూడదు, అందరిని అణిచేయాలి. ఇది ఫెడరల్ వ్యవస్థకి విఘాతం, ఫెడరల్ స్ఫూర్తికి నష్టం అయిపోయింది. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ఒకసారి పుల్లారావు గారు వర్షన్ తీసుకుంటే, ఎందుకంటే 45 వరకు పుల్లారావు గారికి ఒక ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళిపోతామన్నారు. సో ఒక్కసారి కన్క్లూడింగ్ వర్డ్స్ తీసుకొని మళ్ళీ ఖచ్చితంగా మీ వాయిస్ తీసుకుంటాను. పుల్లారావు గారు, నిజంగా ప్రాంతీయ పార్టీలకు అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయా? ఒక విధంగా వాషౌట్ అని చెప్పేసి అంటున్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ చాలా విషయాల్లో చాలా కోఆపరేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని చంపి పారేశారు. ఎక్కడ అంటారు మీకు? యాంటీ డిఫెక్షన్ లో రాజీవ్ గాంధీ 410 ఎంపీలు వచ్చాక ఒక నెలలాళ్ళలో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాడు. డిసెంబర్ 28, 31 ప్రధానమంత్రి అవ్వాడు. జనవరి లోపల 15వ తారీఖు లోపల యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాడు. దానికి బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఈవేళ యాంటీ డిఫెక్షన్ లో నేను వ్యతిరేకిస్తానంటే డబ్బులు ఇచ్చేది కాదు. ఎమ్మెల్యే ఎంపీలకి అసలు వాయిస్ లేకుండా పోయారు. ఈవేళ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవనే, మన్మోహన్ సింగ్ అవనే, నరేంద్ర మోడీ గారు అవనే, రాహుల్ గాంధీ గారు అవనే, ఏ ఎంపీ మాట్లాడటానికి లేదు. ఎమ్మెల్యేలు అసలు మాట్లాడరు కదా. మాట్లాడితే వాళ్ళని ఎక్స్పైర్ చేస్తాం, నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వం, పాడు బాబానా. ఇంకా ఎక్కడ ఆగారంటే, పార్టీ నుంచి ఎక్స్పైర్ చేస్తే ఎమ్మెల్యేని ఎంపీని ఆడు మెంబర్షిప్ పోతుంది అని పెట్టడానికి ఎన్టీ రామారావు కూడా దిగి దాన్ని సపోర్ట్ చేస్తా అన్నాడు. అది మంచిది అన్నాడు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పెద్ద పార్టీలు. రెండోది, రాజ్యసభ ఎంపీలు ఆ రాష్ట్రంలో ఓటర్లు ఉండాలని ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఆ క్లాస్ తీసేశారు. కుల్దీప్ నాయరు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నేను కూడా సంతకాలు పెట్టాను. ఇది ఎంత అన్యాయం. ఎవరో వచ్చి ప్లేన్లో దిగి, హెలికాప్టర్ దిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వాళ్ళు ఎంపీ అవ్వారు. ఆ రాష్ట్రం వాడికి ఛాన్స్ లేదు. తెలంగాణ అవ్వాడు. ఈ రెండు పార్టీలు కలిసి చేశారు. అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, రెండు పార్టీలు. ఏమో పర్సనల్గా ఎవరు దూషించట్లేదు కదా. ఫ్యాక్ట్, జరిగిన హిస్టరీ చెప్తున్నా. జరిగిన హిస్టరీ చాలా వాళ్ళిద్దరూ ఒపోజ్ చేసుకున్నప్పుడే బాగుంటుందేమో, కలిసి ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేశారు. నేనేమి దీంట్లో యాంటీ డిఫెక్షన్ లో వచ్చాక చాలా మంది నన్ను అంటారు, అయితే డబ్బులు తీసుకుని ఎందుకు తీసుకుంటారు ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు, ఎంతమంది చేస్తారు, పార్టీ ఏరియారు ఉంటారు, వాళ్ళకి అవమానం జరిగితే పోతారు బయటికి. లేకపోతే అది డెమోక్రసీలో ఏ దేశంలో ప్రపంచంలో లేదా బిల్లు, అది ఎక్కడా లేదు, ఇక్కడ తప్ప. దానికి ఏమంటారు? చాలా కొంచెం మనం కృష్ణ గారు, ఇక్కడ ఉన్న మిత్రులు రెడ్డి గారు, ఆయన మిస్టర్ రాజీ, మనకి కొన్ని పాయింట్స్ దీంట్లో మంచి ఉన్నాయి. నా వ్యూ అది కొద్దిగా మనం ఆలోచించుకుని ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే తప్పేం లేదు. పెద్ద చేంజెస్ తీసుకొచ్చాడు. 15 నిమిషాల్లో పాస్ అయిపోయిన యాంటీ డిఫెక్షన్ లా బిల్లు. 15 నిమిషాలు. అసలు ఎవరన్నా ఉన్నదా? రాజ్యసభ మెంబర్స్ కి లోకల్ స్టాండ్ నేటివిటీ అక్కర్లేదు. ఎవడెక్కడ నుంచి వచ్చేదా పోలీస్ చేసేస్తున్నారు. ఎలా జరుగుతుంది? ఎవరు డబ్బు ఉంటే ఆ ప్లేన్లో ఎక్కి వెళ్ళిపోతున్నాడు, నామినేషన్ వేసేస్తున్నాడు. అప్పుడు చేసేవారు అంటే 6 నెలల ముందర అక్కడ ఓటర్ లిస్టులో చేరి మన్మోహన్ సింగ్ లాగా తప్పలేదు. అవన్నీ చేంజెస్ అలాంటివి తీసుకొచ్చారు అని గురికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే అది చెడ్డ మంచి అంటే మన మీద మళ్ళీ బ్రింగింగ్ టు యువర్ మైండ్. అదే నా వ్యూలో అది డెమోక్రసీ పెద్ద నష్టం వచ్చింది యాంటీ డిఫెక్షన్ లో. ఏ ఎమ్మెల్యే మాట్లాడి
పార్టీ సిస్టంలో వెళ్ళి ఏమన్నా చెప్తే వాడు బాగా డెవలప్ అయిపోయాడు, నెక్స్ట్ టైం పీక్ కోసేస్తారు, టికెట్ ఎవరు పాడు పాపాలి. సో మనం తప్పకుండా గోగా వెళ్ళాలి, గో స్లో, బట్ ఆలోచించుకునే పని ఉన్నది. బిల్లు కొన్ని పాయింట్స్ ఐ బిలీవ్ కొంచెం మంచిది, డెమోక్రసీని బలం చేస్తుంది, సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్స్ కలిసి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళు కూడా దూరిపోతూ ఉంటారు దాంట్లో. మొన్న ఎంపీలు ఖర్చు పెట్టుకున్నారు ఆంధ్రాలో, ఎమ్మెల్యేలు తక్కువ ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చారు కొంతమంది. కొన్ని డెవలప్మెంట్స్ కూడా మనం వాచ్ చేయాలి. బ్లాంకెట్ గా ఎస్ నో అని మాత్రం అనకుండా, నేను కూడా ఎప్పుడు 100% అంటలేదు చెప్పిన పాయింట్స్, బట్ ఎప్పుడు వచ్చినా మనం కొంచెం ఆలోచించుకోవచ్చు. దీంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, ఎస్ కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. తప్పకుండా స్టేజ్ లో ఆలోచిస్తే తప్పు లేదని నేను భావిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. మేడం, ప్రజాస్వామ్యము విలువల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. దేశంలో ఎమర్జెన్సీ, ఒక నిమిషం అమ్మా, దేశంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్నంత జైలుగా మార్చి వేలాది మందిని, రాజకీయ నాయకులను, ప్రతిపక్ష నాయకులను, సాధారణ ప్రజలను లక్షలాది మందిని జైల్లో కుక్కి, ఇంకొక పెద్ద సమస్య ఉంది ఇక్కడ, మీరు పెద్ద విషయం గుర్తించాలా. ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీల పరిమితిని, పార్లమెంటు పరిమితిని 6 సంవత్సరాలకు పెంచింది. లోక్సభని, ఆ అసెంబ్లీని 6 సంవత్సరాలు చేశారు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గురించి, రాజరికాన్ని గురించి లేదా ఇంకేదో గురించి మాట్లాడుతుంటే దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు. నాకు కూడా నవ్వు వస్తుంది మన ప్యానల్లో వచ్చి మాట్లాడుతున్న పెద్దను చూసి. నేను మోడీ చెప్పారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. నేను ఒక్క సవాలు విసురుతున్నాను, ఆయన పార్టీ మేనిఫెస్టో తీసుకురమ్మనండి. రాహుల్ గాంధీ గారు ఈ రైతుల యొక్క సంస్కరణల విషయంలో ఏమి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అదే మోడీ గారు తీసుకొచ్చారు. రైతుల యొక్క చట్టాలని దాన్ని వ్యతిరేకించారు. ఎంత దుర్మార్గమో చూడండి. కేరళలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలే లేవు. దేశమంతా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు బలంగా ఉండాలంటారు. కేరళకి వెళ్ళి ధర్నా చేయరు వాళ్ళు. ఏఎంసీలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు కావాలని. ఎందువల్లంటే వాళ్ళకి తెలిసి ఏం జరుగుద్ది అక్కడ ధర్నాలు చేస్తే. ముఖ్యంగా ఈ జమిలిపై మాట్లాడితే ప్రాంతీయ పార్టీలను సమాధానం చెప్పండి. ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకు ఈ దేశంలో పెరుగుతున్నాయి. చాలా ప్రాంతీయ పార్టీలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కొంతమంది అధికారులు ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ, గత 50 సంవత్సరాల నుంచి డిఎంకే తప్పితే అన్నా డిఎంకే పోతే డిఎంకే అధికారానికి రావడం లేదా? ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు లేవా? ఒరిస్సాలో మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీ అధికారంలో లేదా? ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ ఒకప్పుడు అధికారంలో లేదా? బీహార్ లో ఇప్పుడుండే ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేవు. ఏం మాట్లాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. ఒకటి, రెండవది, ప్రతి నెల ఎన్నికలు వస్తాయి, ఎక్కడ వస్తాయని అడిగారు. బహుశా ఆయనకి చరిత్రలు తెలుసా లేదా పత్రికలు చదువుతున్నాడో లేదో నాకైతే అర్థం కాదు. కాంగ్రెస్ అభ్యర్థికి ఒక నెల కిందట హర్యానాలో ఎలక్షన్లు జరిగాయి. మొన్న మన మహారాష్ట్రలో, అదేవిధంగా జార్ఖండ్ లో ఎన్నికలు జరిగాయి. ఇంకో 2-3 నెలల్లో ఢిల్లీలో ఎలక్షన్లు రాబోతున్నాయి. బీహార్ లో ఎలక్షన్లు వస్తాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, 2026లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు వస్తాయి. 27లో మళ్ళీ యూపీలో ఎలక్షన్లు వస్తాయి. ప్రతి నెల 2-3 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటే ఎక్కడ వస్తున్నాయి ఏమిటని ప్రశ్నించడం అది ఎంత అమాయకత్వం నాకైతే అర్థం కావడం లేదు. వారికి విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలా? మనం 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 3-4 నెలలు మనం ఎన్నికలు జరిపామండి. మొదటి జనరల్ ఎలక్షన్స్ బహుశా 3 months 4 months జరిగాయి. లక్ష్మణ్ గారికి బాగా తెలుసు. ఆ రోజు జనాభా ఎంత? ఈ రోజు 140 కోట్లు ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్నికలు జరుపుదామా మనము? ఈ రోజు 1 నెల లోపల 2 నెలల లోపల ఎన్నికలు జరిగి రిజల్ట్ కూడా మనం ఫలితాలు కూడా చూస్తున్నాం. కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. మరి ఆ రోజు 3-4 నెలలు జరిపింది. ఈ రోజు సంవత్సరం జరపాలి కదా ఎన్నికల్లో. ఎందుకు జరపడం లేదు మనం ఎన్నికల్ని? ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, రాజకీయ పరిస్థితులు మారిపోయాయి, రాజకీయ పార్టీలు పెరిగిపోయాయి. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఒకేసారి ఎన్నికలు వస్తే అది దేశ ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది, అభివృద్ధికి ప్రయోజనంగా ఉంటుంది, నల్లధనాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీల పైన ఎంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఏంటి అనేది మనం విశ్లేషణ తీసుకుంటాం. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. ఒకటమ్మా, ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టాయి, పెరిగాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అవి కూడా వారసత్వ
కుటుంబ రాజకీయ పార్టీలుగా కూడా జాతీయ పార్టీల్లాగానే ఇవి కూడా తయారైనాయి. అందువల్ల వాటి మనుగడ ప్రజలకు ఆవేదన చెందించడం లేదు. అవి మంచిగా పనిచేస్తే ప్రజల మద్దతు ఉంటే నిలదొక్కుంటాయి, లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాయి. ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ సమాఖ్య వ్యవస్థ ముఖ్యమైనటువంటిది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు రక్షణ కవచం. అది ఈరోజు ఆ సమాఖ్య వ్యవస్థకి నేను ఇంతకుముందు 356 ఆర్టికల్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో నేను ప్రస్తావన చేశా. 1957లో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని 59లో రద్దు చేయబడింది. డెమోక్రటిక్ గానే ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం అది. భారతదేశంలో తప్ప ఎక్కడా కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా గెలవలేదన్నారు. గుర్తు చేసుకోవాలి మనం. తాజాగా శ్రీలంకలో కమ్యూనిస్ట్, అక్కడేం కమ్యూనిస్ట్ పార్టీ బలంగా లేదు, కానీ కమ్యూనిస్టులు ఓటుతోనే గెలిచారు. నేపాల్లో గెలిచారు, గెలుస్తున్నారు. అందువల్ల నేను ఒక ప్రజాస్వామ్య ప్రియుడిని, వారు అన్నట్టు నేను కమ్యూనిస్టునే. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగుపడాలి, ప్రక్షాళనకు గురి కావాలి అనేటువంటి బలంగా కోరుకునేటువంటి వాడిని. అలాగే రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం కావాలి, ఆంతరంగిక ప్రజాస్వామ్యం. ఎవరు ఎన్నుకుంటున్నారు? రాష్ట్రాల అధ్యక్షుల్ని నామినేట్ చేసేటువంటి విధానం వచ్చింది. జిల్లాల అధ్యక్షుల్ని ఎవరు పెడుతున్నారు? లేకపోతే ఈ పార్టీల్లో ఏ పార్టీ అయినా సరే, ఈ భారతదేశ పార్టీల్లో ఆంతరంగిక ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పగలరా నిజాయితీగా? పాలక పార్టీ అయిన బీజేపీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీల వరకు నేను అడుగుతున్నా, ఆంతరిక ప్రజాస్వామ్యం ఉన్నదా అని. ప్రజల్లో మరి ప్రజల విశ్వాసం ఏ విధంగా మీరు పొందుతారు? ఆంతరంగిక ప్రజాస్వామ్యం పైన దృష్టి సారించండి, ఎన్నికల సంస్కరణ మీద దృష్టి సారించండి. ఈరోజు జాతీయ ఎన్నికలు మనం చూస్తున్నాం. ఒకసారి రామ మందిర నినాదం ముందుకు తీసుకొస్తారు, ఇంకోసారి ఉగ్రవాదులు బాలాకోట్ దాడి, లేకపోతే ఇంకోటో తీసుకొస్తారు. జాతీయ మొత్తాన్ని ఒకే తాటిపైన తీసుకెళ్లి ఆవేశాలను, ఉద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నాలు జరిగాయి అంటున్నా, చేస్తారని కాదు. మొన్న ఎన్నికలను చూసాం. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎవరికి మెజారిటీ వచ్చింది? కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి కూటమి. కానీ మొన్న ప్రజలు వేరే వాళ్ళని ఎన్నుకున్నారు, బీజేపీ లేకపోతే శివసేన, ఎన్సిపి చీలిక వర్గాలతో కలిసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ప్రజల అభిష్టం అది. జార్ఖండ్ లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మహోత్సవ్ వాళ్ళకు వచ్చాయి. అందువల్ల ప్రజలకు, రాష్ట్రాల ప్రజలు వాళ్ళ ఎన్నికలు వేరుగా జరిగినప్పుడు వేరుగా ఆలోచించుకుంటున్నారు. రాష్ట్ర సమస్యలేంటి, రాష్ట్ర ప్రయోజనాలేంటి, సమాఖ్య వ్యవస్థ అని పెద్దగా అర్థం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇవాళ తమిళనాడులో అంత మాత్రాన ఒకేసారి జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. నో, వాళ్ళు అనుసరించే విధానాల మీద ఆధారపడి, వాళ్ళ వ్యవస్థాగత సమస్యలపైన ఆధారపడి వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభలో గెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది. రేపు గెలుస్తుందా లేదా వేరే విషయం. వాళ్ళు అనుసరించే విధానాలపైన ఆధారపడి ఉంటాయి అనేది నా అభిప్రాయం. బాజీ గారు, ఒకేసారి ఎన్నికలు జరిగినా కూడా పార్టీలు, ఆయా ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు వల్లనే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సెంట్రల్లో ఉన్నటువంటిది ముఖ్యంగా జాతీయ పార్టీలకు అనుకూలంగానే వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ముందుగా ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు ఇందాక ఒక కామెంట్ చేశారు నా మీద. ఆయన విషయ పరిజ్ఞానం ఉందో లేదో, పేపర్లు చదువుతున్నారో లేదో. ఆయన పెద్ద మనిషి, వయసులో పెద్ద ఆయన, గౌరవిస్తాను. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను 37 సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్ట్ని. ఆయనకు తెలియదేమో, బహుశా తెలుసుకోమని తెలియదని చెప్తున్నాను. నేను సీనియర్ జర్నలిస్ట్ 37 ఏళ్ళ నుంచి, 37 years. చాలా నాలెడ్జ్ ఉంది, నాకుండే నాలెడ్జ్ నాకు ఉంది, ఆయనకుండేది ఆయనకు ఉంది. కాబట్టి ఒక ప్యానెల్లోకి వచ్చిన తర్వాత ప్యానెలిస్టులను అట్లా హేళనగా మాట్లాడటం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. కరెక్ట్ కాదని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఆయన రైతుల గురించి చెప్తున్నారు. రాజీవ్ గాంధీ గారు ఆ హయాంలో ఏదో రైతులు కేసు చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇవాళ ఢిల్లీకి వెళ్ళండి మీరు. ఇవాళ ఢిల్లీలో జీటీ కర్నాల్ రోడ్డు మీద రైతులు అహోరాత్రులు అక్కడ పడిగాపులు కాస్తా ఉంటే వీళ్ళు కంచెలు వేసేసి వాళ్ళని లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నారు. రైతులకు ఏం హామీ ఇచ్చారండి వీళ్ళు? రైతులు పంజాబ్, హర్యానా, యూపీ ఆ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి నేను ఆందోళన చేసి వాళ్ళ మద్దతు ధర చట్టబద్ధం చేయమని, మద్దతు ధరలు ఇవ్వమని, గిట్టుబాటు ధరలు ఇవ్వమని అడుగుతుంటే ఏం చేశారు వీళ్ళు? అణిచేశారు. హామీలు ఇచ్చి ఇవాళ వరకు నెరవేర్చలేదు. అది
మళ్ళీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళని బుల్లో చేస్తున్నారు. రైతుల్ని, అన్నం పెట్టే రైతు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, వీళ్ళు మాట్లాడతారా రైతుల గురించి? ఇవాళ చూడండి, మీరు గణాంకాలు తీయండి. క్వింటాల్ ధాన్యం పండించాలంటే 21 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందో? మద్దతు ధర ప్రకటించింది 2300. మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర అడుగుతున్నారు. స్వామినాథన్ కమిషన్ ని ఫాలో అవ్వమని చెబుతున్నాం. ఇవాళ వరకు చేయలేకపోతుంది. ఎందుకు? రైతులకు ఏం చేస్తున్నారు వీళ్ళు? రైతుల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇంకొక మాట, ఇప్పుడు మేము అడుగుతుంది ఒకటే, జమిలి ఎన్నికలు కరెక్ట్ కాదంటున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్ళమంటున్నాం. ప్రజల్లో చర్చించండి, ప్రజా సంఘాలు చర్చించండి. ఏదో కమిటీ ఒక వేసి నివేదిక ఇచ్చింది, అయిపోయింది, బుళ్ళు వచ్చేసేసి మమ అనిపించడం అనే పద్ధతి వదిలేయండి. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఇందా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా పార్లమెంట్కి అయితే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి. అక్కడ లోకల్ ఇబ్బందులు, లోకల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అదే ఒకటేసారి ఎన్నికలు జరిగితే జనరల్ గా ఏంటంటే దృష్టి అంతా కూడా దేశాధినేత ఎవరు, దేశాన్ని పరిపాలించేది ఎవరు అనే దాని మీద ప్రజల దృష్టి ఉంటుంది. దాని ప్రభావం స్థానికంగా ఉండే రాష్ట్రాల ఎన్నికల మీద డెఫినెట్ గా ఉంటుంది. ఖచ్చితంగా తోక పార్టీలాగా మార్చుకోవడానికి అంటే నిర్వహించినా కూడా ఎంపీ ఎలక్షన్స్ లాగా ప్రాంతీయ పార్టీల్ని వీళ్ళు చేసుకోవడానికి ఇది చేసే ప్రయత్నంగా మేము చూస్తున్నాం దీన్ని. కాబట్టి కరెక్ట్ కాదు, మన డెమోక్రసీకే నష్టం, మన ఫెడరల్ వ్యవస్థకి విఘాతం. కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని. ప్రజలు ఒప్పుకుంటే ఓకే, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వన్ సైడ్ గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్షమించాలి, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలి కానీ వన్ సైడ్ అని నిందేయడం కరెక్టా? మీరు క్షమించాలి, అంటే నేను అడుగుతున్న క్వశ్చన్, దానికి మీరు చెప్పండి, దానికి ఏముంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో మనం వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ చూస్తున్నాం. ఎంపీ ఎలక్షన్స్ను ఒక విధంగా చూశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఒక విధంగా చూశారు. బీజేపీ గ్రాఫ్ ఇటు తెలంగాణ చూస్తే పెరిగినట్టు క్లియర్గా కనిపించింది, సీట్లు కూడా అంతే విధంగా వచ్చాయి. కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఇలా వేరువేరుగా ఉన్నా కూడా ఆ పరిస్థితే ఉంది కదా, దేశాధినేత ఎవరు అవుతారు ఆ లెక్కల్లోనే వేస్తారు కదా, విడివిడిగా ఉన్నా కూడా. అదేనండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఒక రకంగా చూస్తున్నారు ప్రజలు, పూర్వంలా లేరండి. విఘ్నత బాగా పెరిగింది, ప్రజల అవేర్నెస్ పెరిగింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని వేరే రకంగా చూస్తున్నారు. రాష్ట్ర అవసరాలను తీర్చేది ఎవరు, రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పట్ల ఏ పార్టీ సానుకూలంగా ఉంటుంది అనే జడ్జిమెంట్ రాష్ట్ర అసెంబ్లీలో ఇస్తున్నారు ఇవాళ. అలాగే పార్లమెంట్ ఎన్నికల్ని వేరే రకంగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ మొత్తం కలిపేసి ఒకేసారి ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రభావం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది అని, లోకల్ పార్టీలు అన్యాయం జరుగుతుంది, ప్రజల లోకల్ ఆకాంక్షలకు అన్యాయం జరుగుతుంది. ఇది మా వాదన. ఇది కాదంటారా చెప్పండి? ఆంజనేయ రెడ్డి గారు. మేడం, ఇది చాలా అర్థం లేని వాదన. పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు ఒకేసారి జరిగితే ప్రాంతీయ ఆకాంక్షలన్నీ కూడా అణగదొక్కేస్తారు, అది ఆలోచించడం అనేది ఎంత అర్థం లేనో ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తా. మొన్న 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఒకేసారి జరిగాయి మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా చాలా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి జరిగాయి. కానీ 2 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను నేను. మాకు ఇక్కడ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లోక్సభకు పోటీ చేశారు. అదేవిధంగా రాజంపేట నుంచి మా బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లోక్సభ పోటీ చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో లోక్సభ పరిధిలో ఉండే అన్ని అసెంబ్లీల్లో టీడీపీ గెలిచింది. తిరుపతి పార్లమెంటు, అదేవిధంగా రాజంపేట, బహుశా రాజంపేట పార్లమెంటు ఒక్క సీటు 2 అసెంబ్లీ సీట్లు పోయినట్టున్నా, మిగతా అన్ని కూడా టీడీపీ గెలిచింది. అయినప్పటికి కూడా 2 లోక్సభ సీట్లలో మా బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ అసెంబ్లీలకు లెక్క చూసినప్పుడు సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది తిరుపతి పార్లమెంటులో టీడీపీ అభ్యర్థులకు అందరూ కూడా. అవి బీజేపీకి రావాలి కదా.
అదేవిధంగా మన రాజంపేటలో కూడా అదే జరిగింది. కాబట్టి ఓటేసేటప్పుడు వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటుంది, వారు ఏ పార్టీ అవసరం ఉంటుందో దాన్ని బట్టి ఓట్లేస్తారు. అంతేగాని ఒకేసారి ఎన్నికలు వస్తే మొత్తం నేషనల్ ఇష్యూస్ ఈ ప్రాంతీయ పార్టీల మీద పడుతుంది, ప్రాంతీయ పార్టీలు అణగదొక్కేస్తారు, ప్రాంతీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలు అణగదొక్కేస్తారు అనేది అర్థం లేనిది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అది ఒకేసారి ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు సెంట్రల్తోనే మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపుకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుకోండి, కొన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వడం విషయాలు అనుకోండి, గతంలో చాలాసార్లు మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో ఈ క్రమంలో సెంట్రల్లో ఎవరు వస్తే స్టేట్లో ఎవరికి అండదండలు ఉంటే వాళ్ళనే గెలిపించుకుందాం, తద్వారా నిధులు తెచ్చుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ కాన్సెప్ట్ తో ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉండవా? ఉండవు. చెప్తాను, నేను మీకు ఉదాహరణలు చెప్తానమ్మా. హిమాచల్ ప్రదేశ్ లో 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి, మీకు అందరూ కూడా గుర్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది. తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు 2019లో భారతీయ జనతా పార్టీ 303 సీట్లు వచ్చి కేంద్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారానికి చెలాయిస్తున్న సందర్భంలో హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ లో గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కాబట్టి లోక్సభ ఎన్నికలు చేశారు కాబట్టి ప్రజలంతా అదే లెక్కలో పోతారనుకుంటే అది ఏమాత్రం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ప్రజలు చాలా విఘ్నులు. ఎప్పుడు ఎవరిని గెలిపించాలా, ఎవరికి ఓటేయాలనేది ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. కాబట్టి నేషనల్ ఇష్యూస్ మొత్తం ఆ రాష్ట్రాల మీద పడి రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయనేది అది ఏమాత్రం సమంజసం కాదు. ఒకటి. ఢిల్లీలో ఇప్పటికి 3 సార్లు మనం చూసామమ్మా. ఢిల్లీలో 3 సార్లు చూసాం మనం. 3 సార్లు ఢిల్లీలో 7 పార్లమెంటు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు. అక్కడ 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు గెలిచింది. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళకి ఎవరికి ఓటేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్రం యొక్క సమస్యలు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు విడివిడిగా చూస్తారు. ఓకే డన్. లక్ష్మీనారాయణ గారు మీరేమంటారు? ఒకటమ్మా, నినాదం ఐడియల్ గా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిది అని ప్రజలకు కూడా ఆ భావన కలుగుతుంది. కానీ ప్రజలను విస్మరించే ప్రమాదం ఇందులో ఉంది. 5 ఏళ్ళు మాకు ఇంకా డోకా లేదు, మేమే అధికారంలో కుర్చీలో కూర్చుంటాం అంటే ఇవాళ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఉన్నాయనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేస్తుంటారు. లేకపోతే స్థానిక సంస్థలు ఉన్నాయంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన సాగిస్తారు. ఒక్కసారిగా నెలనో 2 నెలల్లో 3 నెలల్లోనే అన్ని ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత 5 ఏళ్ళు ప్రజలను పట్టించుకోరు అనే ఒక పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఆచరణలో. ఒకటి. రెండవది, ఈరోజు వీటి నుంచి ఏం ఆలోచిస్తున్నారు? ఆంజనేయ రెడ్డి గారు ఇంతకుముందు బిల్లులో చాలా సమాధానాలు దొరుకుతాయని అన్నారు. అంటే ప్రభుత్వాలు కూలిపోతేనో, ఒకరు మరణిస్తేనో, ఒకరు చంపబడితేనో, లేకపోతే ఇంకోటో కారణమైతే ఏం చేయాలనేది ఆ పీరియడ్కి సంబంధించిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎన్నిక జరిపేటువంటి విధానం, రాజ్యసభ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినట్టుగా తీసుకొస్తారేమో, అది వేరే విషయం. అది కాదు కదా. అసలు ప్రభుత్వాలే అస్థిరత్వానికి గురైతే, పార్లమెంటే అస్థిరత్వానికి గురైతే, కూలిపోతే ఏం చేస్తారు? రాష్ట్రపతి పరిపాలన పెట్టలేరు కదా, ఎన్నికలకు పోవాలి కదా. అప్పుడు రాష్ట్రాలు అన్నింటికి ఎన్నికలకు పోగలరా? ఎందుకంటే ఈ 2 ఎన్నికలు కలిసి జరిగినటువంటి అనుభవం తర్వాత 2 వేరువేరుగా వచ్చేసిన అనుభవాలు, వాటిని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కలిసే జరుగుతున్నాయి. మనకేం తేడా పడదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా పెద్ద తేడా పడదు, 6 నెలలే కదా. అందువల్ల కలిసి జరిగే చోట ఉన్నాయి, కలవకుండా పోయినటువంటివి ఉన్నాయి. ఈరోజు దీనివల్ల సాధించేది ఏంది? డబ్బు ప్రభావాన్ని ఎన్నికలు తగ్గిస్తారా? హత్య రాజకీయాల ప్రభావం తగ్గిస్తారా? మద్యం రాజకీయాలు తగ్గిస్తారా? అసలు పార్లమెంటు ఎన్ని రోజుల సమావేశాలు జరుగుతున్నాయి? ఎంత సమగ్రంగా నాణ్యంగా చర్చలు జరుగుతున్నాయి? ఎంత నాణ్యమైనటువంటి చట్టాలు చేస్తున్నారు? వేటి మీద దృష్టి సారించాల్సింది. బిల్లు అట్టబెట్టి ఇటు ఆమోదం తెలిసి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోవడం. 100 రోజులు కూడా పట్టుమని పార్లమెంట్ సమావేశాలు జరగవు. చట్టసభల ఔన్నత్యమే బుగ్గిపాలైపోయింది. వేటి మీద దృష్టి పెట్టాలి? ప్రభుత్వానికి ఉన్నటువంటి హర్ష దృష్టి ఇది అంటాను నేను. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను అర్థించి తీసుకొచ్చేటువంటి మార్పులు
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చెయ్యవు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకనే అన్ని అంశాలను సమగ్రంగా ఆలోచించండి, అధ్యయనం చేయండి. ప్రజలు ఆమోదించకపోవడం కాదు, చాలా సందర్భాల్లో ఆమోదించేస్తారు. మోడీ గారి పరిపాలనను అద్భుతంగా ఉందని 2014 నుంచి 19 వరకు చూసి గెలిపించారు. అదే మోడీ గారి ప్రభుత్వాన్ని 2024 వచ్చేటప్పటికి సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చినటువంటి పార్టీని అట్ట లేదు, మీరు సంకీర్ణ ప్రభుత్వమే ఆధారపడి ఉండాలని సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా మాత్రమే నిలబెట్టారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వమే. రేపు ఏదో ఒక కారణం, గతంలో బాబ్రీ మసీదు లాగానో ఇంకోటో వచ్చి భిన్నాభిప్రాయాలు వచ్చి ప్రభుత్వం కూలిపోతే అప్పుడు రాష్ట్రాల బతికేంటి? ఎన్నికలు పెడతారా? అన్నింటికి అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన ఎన్నికల సంస్కరణలతో ముడిపడినటువంటి ఉన్నాయి. ఎందుకు దామాషా ఎన్నికల విధానాన్ని గురించి ఆలోచించరు? ఎందుకు ఆలోచించరు అంటున్నా నేను. అందువల్ల ఈరోజు లోపభూయిష్టమైనటువంటి ఆలోచన దీని వెనకాల ఉన్నది అనేది మనం గమనించాలి. ఆంజనేయ రెడ్డి గారు, మేడం, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు కానివ్వండి, పరిపాలనా సంస్కరణలు కానివ్వండి, రాజకీయ సంస్కరణలు కానీ అనేక సందర్భాల్లో వచ్చాయి. కానీ అనుకున్నంత వేగంగా వచ్చాయా? ఇది క్వశ్చన్ మార్క్. ఇది అనుకున్నంత వేగంగా రాలేదు, కానీ వస్తున్నాయి సంస్కరణలు. 1947లో ఉన్న పరిస్థితులు ఈరోజు 2024లో లేవు. కాబట్టి సంస్కరణ అనేది అనివార్యము. సంస్కరణలు వస్తున్నప్పుడు మనం వ్యతిరేకిస్తాము. శేషన్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ విషయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంతకుముందులాగా 3 సభ్యులు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ 2 ఉంటారు. సంస్కరణలు తీసుకొచ్చాయి. కాబట్టి భారతదేశం మారుతున్న పరిస్థితుల్లో ఎన్నికల సంస్కరణలు కూడా ఒక అవసరము. ఆ ఎన్నికల సంస్కరణలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒక పెద్ద సంస్కరణ. సమస్యలు వస్తాయి, ఈ దీంట్లో కూడా సమస్యలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. ఇందాక దామాషా పద్ధతి అన్నారు, దాంట్లో కూడా లోపాలు ఉంటాయి. కొన్ని మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటున్నప్పుడు, ఉదాహరణకి నాకు 50,000 ఓట్లు వచ్చాయి, లక్ష్మీనారాయణ గారికి 50,000 ఒక్క ఓటు వచ్చింది అనుకోండి, వారు గెలిచేసినట్టు చెప్పేస్తారు. గెలుపు వాళ్ళదే అవుతుంది. దాన్నే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అంటారు. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ లో ఎవరు ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా గానీ మొత్తం ఆయన ఎన్నికలు చేశారు. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనం అమెరికా ఎలక్షన్ లో చూడండి, కొన్ని దగ్గర కొన్ని రాష్ట్రాల్లో ఒక అభ్యర్థికి అత్యధికంగా ఓట్లు వచ్చాయనుకోండి, మిగతా అన్ని ఓట్లు కూడా ఆయనకే కలిపేస్తారు. దాన్ని అంటారు గెలిచిన వాడు అన్నిటినీ తీసుకుంటాడని. అన్ని వేస్తారు. అదొక విధానం ఉంది. అదేవిధంగా పార్టీలు పద్ధతి ఉంటాయి. పార్టీలు పోటీ చేస్తాయి, వ్యక్తులు పోటీ చేయరు. పార్టీలు పోటీ చేస్తాయి. పార్టీలు పోటీ చేసినప్పుడు ఒక్కొక్క పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో దాన్ని లెక్కేసి ఆ ప్రపోర్షన్ లో ఆ పార్టీ అభ్యర్థులను నామినేట్ చేయమని ఆ పార్టీ నాయకత్వానికి చెప్తారు. సిపిఐ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎన్నికల్లో పార్టీలు పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్ల దామాషా పెట్టి మీ అభ్యర్థులు లోక్సభకి ఎవరిని పంపిస్తారు, అసెంబ్లీకి ఎవరిని పంపిస్తారు అని అడుగుతారు. దీంట్లో కూడా సమస్య ఉంది. ఎందుకంటే పార్టీల యొక్క డిక్టేటర్షిప్ అవుతుంది. పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు అన్నట్టు జమిలి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి కాన్సెప్టే పెద్ద సంస్కరణ, డౌట్ లేదు. కానీ ఈ లోపు పరిష్కరించాల్సినవి సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిరాయింపులు కావచ్చు, పార్టీలకు సంబంధించి. సో దానిపైన మాట్లాడదాం. ముఖ్యంగా ఫిరాయింపుల పైన కూడా మాట్లాడదాం. ప్రభుత్వాలు పడిపోయేటువంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాం. లొంగిపోయి కొన్ని పార్టీలకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రభుత్వాలు మారిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. చెప్పండి, అంటే ఇదే పెద్ద సంస్కరణ, గ్రేట్ సంస్కరణ ఇంకా చెప్పాలంటే. అయినప్పటికీ దీనికన్నా ముందు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ప్రతి ఎన్నిక టైంలో రాష్ట్రాలు కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఎప్పుడు ఫేస్ చేసినా కూడా ఎన్నో డిబేట్లు మనం కూడా చేసే ఉన్నాం. సో వాటి పరిష్కారం ఏంటి? ఈ ఫిరాయింపుల పైన పరిష్కారం ఏంటి? నేనేమంటున్నా అంటే, లక్ష్మీనారాయణ గారు వ్యక్తం చేసిన ఆయన యొక్క ఆందోళనలో అందులో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, నిజమైన ఆందోళన, అందులో ఎటువంటి అనుమానం లేదు. వీటన్నిటికీ
నేను పార్లమెంట్ లో చర్చ జరగద్దు, లోక్సభలో రాజ్యసభలో అన్ని ప్రతిపక్షాల వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు సవివరంగా చర్చించండి, వీటికి ఏ విధంగా పరిష్కారాలు కనుక్కోవాలి. అనేక సందర్భాల్లో అనేక బిల్లుల మీద చర్చించాము. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో లోక్సభ రాజ్యసభలో ఊరికే ఒక గంట కల్లా వాయిదాలు పడుతున్నాయి. అర్థవంతమైన చర్చ, నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదనేది నేను కూడా ఎత్తుస్తున్నాను. దానికి తూతూ మేమే నేను చెప్పడం లేదు, ఎవరు బాధ్యులు ఏంది అనేది కూడా ఈ చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఏ సంస్కరణ వచ్చినా ముందు వ్యతిరేకత వస్తుంది. దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి. వివాహాల సంస్కరణలు తీసుకురావాలనుకున్నప్పుడు దాని మీద వ్యతిరేకించారు. బాల్య వివాహాలు ఆపాలన్నప్పుడు దాని మీద వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. మన త్రిపుల్ తలాక్ మీద పెద్ద సంస్కరణ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, అందులో ఏం అనుమానం లేదు. కానీ చర్చ జరగాల, అర్థవంతమైన చర్చ జరగాల. చర్చ ఏ వ్యవస్థ పరిపూర్ణం కాదు, లేదా ఏ బిల్లులో కూడా లోపాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి స్టాండింగ్ కమిటీకి పంపించున్నారు చాలా బిల్లులు. వక్ఫ్ బోర్డు బిల్లు స్టాండింగ్ కమిటీకి వెళ్ళి ఉంది, దాని మీద చర్చ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సమగ్రంగా చర్చ చేసి ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో, ఉన్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ పరిష్కారం జరిగే విధంగా ప్రతిపక్షము అధికార పార్టీ రెండు సమగ్రంగా అర్థవంతంగా చర్చ జరపాలని నేను కోరుకుంటున్నాను. అంతే తప్ప గుడ్డిగా వ్యతిరేకించేసి మోడీ తెచ్చాడు కాబట్టి మేము వ్యతిరేకిస్తాము, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే మాటలు చెప్పామో, ఏమైతే తీసుకురావడానికి ప్రయత్నం చేశామో అవి ఇప్పుడు మోడీ తీసుకొస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తాం అనేది కేవలం మోడీ వ్యతిరేకత కాదు, లేదా బీజేపీ వ్యతిరేకత ఉండొద్దు. అర్థవంతమైన చర్చ జరగనివ్వండి. దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటో, ఈ మేధావులు ఎంతమంది లోక్సభలో రాజ్యసభలో ఉన్నారు, సవివరంగా చర్చించే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఒక సమగ్ర రూపం వచ్చి నేనైతే అనుకోవడం లేదు 2027లో 26లో 27లో జమిలీ ఎన్నికలు వస్తాయని. నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది అంటే 29లో ఎందుకంటే డిలిమిటేషన్ జరగాల్సి ఉంది, మహిళా 33% రిజర్వేషన్ అమలు జరగాల్సి ఉంది. కాబట్టి 2029కే రావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ సమగ్రంగా చర్చ చేసి దానికి ఒక అర్థవంతమైన మరొకసారి కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఒకసారి బాజీ గారు ప్లీజ్. బాజీ గారు, వారు చెప్తున్నారు ఇది ఒక సంస్కరణ, అతిపెద్ద ఎన్నికల సంస్కరణ అని. 1967 వరకు కొనసాగి 1967లో అయిపోయిన ఈ ప్రాసెస్, జమిలీ ఎన్నికల ప్రాసెస్ ఇవాళ సంస్కరణ ఎలా అవుతుందండి? ఏం మారింది, పరిజ్ఞానం పెరిగింది, ఇవాళ రోజులు మారి, ప్రజల యొక్క మనోభావాలు మారిపోయినాయి. ఇవాళ సంస్కరణ ఎలా అవుతుందండి? ఇవాళ డిఫరెంట్ పార్టీస్ వచ్చినాయి, రకరకాల ప్రజల అభిష్టాలు మారిపోయినాయి, ప్రజల ఆలోచన విధానం మారిపోయింది. రాష్ట్రానికి ప్రభుత్వానికి కేంద్రానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో సంస్కరణగా చెప్పుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశం. సంస్కరణ ఎట్టి పరిస్థితుల్లో కాదు. కేవలం ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేదానికి, ఎన్నికల వ్యవస్థలో చేసేదానికి చేస్తున్న ప్రయత్నం. బాజీ గారు, మీ వాయిస్ లో డిస్టర్బెన్స్ ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. ఒక్కసారి వాయిస్ చెక్ చేద్దాం. ఒకసారి గట్టిగా మాట్లాడరా? వినిపిస్తోంది. కొంచెం ముందుకుండి మాట్లాడరా ప్లీజ్. యాక్చువల్గా క్యాచ్ చేయట్లేదు స్పీకర్. ఇప్పుడు సామ్రాజ్య దిశగా, నియంతృత్వ పరిపాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. చిన్న చెత్తగా పార్టీలు, కేక పార్టీలు మార్చుకొని రాష్ట్రాలన్నింటినీ కూడా గిట్టెట్లో పెట్టుకొని విధానం వైపుకి ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదు. ఇది కేవలం ఏంటంటే రాష్ట్ర జమ చేసే కుట్ర. దీనిలో చర్చ జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి. మీరేదో పార్టీ చేసేసి పద్ధతులు పిల్లలు చేశారని కరెక్ట్ కాదు. ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజాస్వామ్యంలో చర్చించండి, ప్రజాస్వామ్యంలో చర్చించండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. లోపలికి వేసుకోవాలని ఉంటుంది. ఏంటంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకి ఇది చేస్తాం. ఓకే తీసుకెళ్ళమంటున్నాం మేడం. ఆంజనేయ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మీది సంకీర్ణ ప్రభుత్వం, చాలా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు. ఇంకా నెక్స్ట్ ఏముంటుందో చెప్పలేం. ఇంకా చికాకులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పటికి మీది 3 టర్మ్స్ అయిపోతాయి.
ఇంకా మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటో. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారి ఎన్నికలు నిర్వహిస్తే ఏమైనా డిస్టర్బెన్స్ మధ్యలో వస్తే, ఎక్కడో ప్రభుత్వం పడిపోతే, లేదా సెంట్రల్లోనే ఇష్యూ జరిగితే ఏంటి తర్వాత పరిస్థితి? నేను అదే చెప్తున్నానమ్మా, వీటన్నిటికీ పరిష్కారం బిల్లులో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. దీని మీద చర్చ జరగాలనుకుంటున్నాను. దీని మీద మేధావులు, రాజ్యాంగ నిపుణుల మీద అభిప్రాయ సేకరణ చేశారు. ఇది ఈ రోజు నుంచి జరిగింది కాదు. గత 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి కూడా అనేక ఎలక్షన్ కమిషన్లు ప్రస్తావించారు. జమిలీ ఎన్నికలు ప్రస్తావించారు, రాజీవ్ గాంధీ గారు ప్రస్తావించారు. ఇది కొత్తగా బీజేపీ తీసుకొచ్చింది కాదు. కాబట్టి దీని మీద చర్చ జరగాలని నేను పదే చెప్తున్నాను. మనం ఇందాక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నాము. ఎందుకంటే లోక్సభలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి అధికారం ఎక్కువగా సీట్లు ఇచ్చారు. మన అసెంబ్లీలో బీజేపీ కూటమికి ఇచ్చారు. దాన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాము. కానీ ఇంకొక వైపు ఈవీఎంలు మోసం చేశారు, ఈవీఎంల ద్వారా గెలిచారు. మొన్న అన్ని సీట్లు లోక్సభలో ఇండియా గఠబంధన్కి వస్తే ఇప్పుడు ఎట్లా మళ్ళీ బీజేపీ అలయన్స్కి వచ్చిందనే చర్చలు కూడా జరుగుతాయి. ఒకవైపు ఏమో మనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాము. నేనేమంటున్నా అంటే ఏదైనా లోక్సభలో మెజారిటీ కదమ్మా. భారతదేశంలో ఏమిటి చెప్పండి? మెజారిటీ అభిప్రాయమే కదా ఎవరైనా అధికారానికి వచ్చేది. లేదా ఎన్నికయ్యేది మెజారిటీ వాళ్ళు ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే కదా పరిపాలన చేశారు. వాళ్లే బిల్లులు తీసుకొస్తారు. వాళ్లే మిగతా ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటారు, కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారు, చర్చలు చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ అభిప్రాయం. మెజారిటీ ఈ రోజు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ప్రతిపక్షాలు ఇంకొక 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు. మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ. దాని అర్థం ఏమిటి? ప్రజలు ఎన్నిక చేసి పంపిస్తేనే కదా వాళ్ళు పరిపాలన చేసేది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మళ్ళా కింద స్థాయికి ఇచ్చి వార్డు లెవెల్కి రావాలా? ఈ జిల్లా స్థాయిలో జరిగితే గ్రామాల్లో ఉండేవాళ్ళు మా దగ్గరికి ఎందుకు వచ్చి చర్చించడం మీరు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యం ఏమిటి? మెజారిటీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు బిల్లులు తీసుకొస్తారు. దాంట్లో లోక్సభలో సవివరంగా చర్చ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రజల నుంచి, మేధావుల నుంచి, రాజ్యాంగ నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకుంటారు. కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీ ప్రాంతీయ పార్టీల గురించి పెద్దగా ఆలోచించట్లేదు. నేనేమంటున్నా అంటే మేడం ఎందుకు ఆలోచించడం లేదు? మేము అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి కదా మేము అధికారంలో ఉండదు. ఉదాహరణకు మహారాష్ట్రలో ఉన్నాము, బీహార్లో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నాం కదా. ప్రాంతీయ పార్టీలకే గౌరవం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విశ్వాసాలు, ప్రాంతాల ఆకాంక్షలను గౌరవించేది భారతీయ జనతా పార్టీ. అందుకనే మేము ప్రాంతీయ పార్టీలతో కూడా కలిసి ఉన్నాం. ఈ రోజు చూడండి, ఇండి గఠబంధన విషయం మహారాష్ట్రలో ఏముంది? ఏమి చీలిపోతుంది. అది ఒకరి మీద ఒకరికి పడడం లేదు. సవర్కార్ విషయంలో శివసేన, యూపీటీ, కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు. ఈ విషయంలో యాక్చువల్గా బాజీ గారి వర్షనే తీసుకోవాలి. ఎందుకంటే బాజీ గారు ముఖ్యంగా మీరు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రయారిటీ, ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాయన తర్వాత చాలా వరకు ప్రాంతీయ పార్టీలు పుట్టినటువంటి విషయం ఇవన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి మీరు చాలా సందర్భాల్లో తగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు మమతా బెనర్జీకి మద్దతు పెరుగుతున్నటువంటి వార్తలు ఇవాళ కూడా చూసాం, సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్స్. సో వీటన్నిటి మధ్య ముఖ్యంగా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు ప్రయారిటీ ఇచ్చి వెనక కూర్చుండిపోతుందా? మేము ప్రాంతీయ పార్టీలకి గౌరవిస్తూ ఉంటాం. ప్రాంతీయ పార్టీలకి వాళ్ళ అభిప్రాయాలని అనుగుణంగా అమలు చేసి పనిచేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ ఇంకా పార్టీల యొక్క కూటమితో బాజీ గారు క్షమించాలండి, కొంచెం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీగా మేము చిన్న పార్టీగా పెద్ద పార్టీగా కానీ మిత్ర గౌరవాలు సాధిస్తూ అన్ని పార్టీలను గౌరవించి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు బీజేపీ అలా కాదు కదండి. మేము ఒకటే అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. అందరూ గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ మీరు ఏం చేశారండి? బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి వినియోగించబడిన ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక కష్టాలు ఆంధ్రప్రదేశ్ కి ఏం బెనిఫిట్ చేసింది? మీరు అంటున్నారు అభివృద్ధి చేస్తామని. మీరు ఆంధ్రప్రదేశ్ చెప్పండి, బీజేపీ ఏం చేసింది? విడుదల హామీలో ఎన్ని సాధించింది, ఎన్ని ఇచ్చింది? మీరు స్పేటస్
వీళ్ళు చెప్పేసి ముట్టుకుంటున్నా కానీ కాలువలో ఎందుకు పక్కన పెట్టేశారు? పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు ఇవ్వటం లేదు? ఏం చేస్తారు మీరు? మీరు రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే దక్కటం బేరీకి నిధులు ఇవ్వకుండా చేసి దొంగ చూసుకోవడం మాత్రమే ఆ స్ట్రాటజీలో ఉంటుంది ఇవాటికి కూడా. అది ఫ్యాక్ట్. రాజకీయ పార్టీల అధికారంలో రాష్ట్రాలు మీరు ఏం చేశారో చెప్పండి, ఏం అభివృద్ధి చేశారో చెప్పండి, ఏం నిధులు చెప్పండి. ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు, అండ్ ఫైనల్గా లక్ష్మీనారాయణ గారు మీతోనే కన్క్లూడ్ చేస్తాను. ఆంజనేయ రెడ్డి గారు వర్షన్ తీసుకున్న తర్వాత ప్లీజ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు దివాళా తీశాయమ్మా. కర్ణాటకలో పరిస్థితులు మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకి. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు సహాయం చేయకుండా ఆపండి, మీరు ఆపండి సార్. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏమి సహాయం చేస్తున్నారు? మీరు చెప్పొచ్చా అండి? మేము మాట్లాడకూడదు. మీరు కాంగ్రెస్ పార్టీ దివాళా తీస్తుంది అంటున్నారు, మీరు చెప్పాలి కదా. చెప్పండి, ఎక్కడ దివాళా తీశారు? మీరు సహాయం చేయండి. కేంద్రం బాధ్యత మీది. సరే, దివాళా తీసింది, మీరేం సాయం చేస్తున్నారు? మీ బాధ్యత లేదా? సమానంగా ఏమండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశామని చెప్తున్నారు, చాలా సంతోషము. అరే, మీ టర్మ్ వచ్చినప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది నన్ను అడిగి ప్రాంతీయ జాతీయ పార్టీల మధ్య ఈ వీటి గురించే మాట్లాడండి ప్లీజ్. నేను అదేనమ్మా చెప్పింది. ప్రాంతీయ పార్టీలు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో మీరు చూసారా? ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుర్తు మీద పోటీ చేసే పరిస్థితే లేదు. వాళ్ళిద్దరు ఎవరో పోటీ చేస్తే అక్కడ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు, సమాజ్వాదీ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ దుస్థితి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏమి చేస్తున్నారంటే మీరు రోజు పత్రికలు చదవండి. 60,000 కోట్లు రోడ్లకి ఇచ్చాము. అమరావతి అభివృద్ధికి సుమారు 15,000 కోట్లు వచ్చింది. మళ్ళా కొత్తగా వివిధ ఆర్థిక సంస్థల నుంచి 30,000 కోట్లు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు అనుకుంటాను. అప్పు ఏమా? ప్రపంచ బ్యాంక్ అది కేంద్రం భరిస్తుంది. ఆ అప్పును కూడా కేంద్రం భరిస్తుంది. రాష్ట్రం మీద భారం కాదు. 15,000 కోట్లు కేంద్రం గ్యారంటీ ఇస్తుంది, కేంద్రమే భరిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వివిధ పరిశ్రమలు వస్తున్న ఆంధ్రప్రదేశ్ కి, రోడ్ల అభివృద్ధి జరుగుతుంది, కొత్త కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి గారు LIC విషయంలో 2 లక్షల మందిని LIC తీసుకొని ప్రతి నెల 7,000 మొదటి సంవత్సరం స్టైఫండ్, రెండవ సంవత్సరం 6,000, 3వ సంవత్సరం 5,000 నిరుద్యోగ యువకులు కూడా ఇంత గొప్పగా దేశానికి చేస్తున్నారు, రాష్ట్రానికి చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ కనిపించుకుంటే అది వారి దురదృష్టం. మంచి అందుకనే ప్రజలు వారిని ఈ విధంగా తిరస్కరించారు. అండ్ ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు, 10 ఏళ్ళు చెప్పండి. ఓకే, ఇప్పుడు మొత్తం ఆ నిధులు ఆ లెక్కలోకి వెళ్తే గనక మనకి ఇంకా ఒక 1 అవర్ ఉన్నా సరిపోదు. ప్లీజ్ ఆ చర్చ మళ్ళీ మీరు అన్నట్టు ముఖ్యంగా ఒకవేళ అంటే జమిలితో నష్టాల కన్నా లాభాలే ఎక్కువ ఉన్నాయి, పాలనపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది అని చెబుతున్నటువంటి క్రమంలో ఏ ఇష్యూస్ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించిన తర్వాత జమిలికి వెళ్తే బెటర్, లేదంటే వెళ్లకుండా ఉంటేనే బెటరా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ప్రస్తుతము సంకీర్ణమే, కొన్ని రాష్ట్రాల్లో సంకీర్ణమే, ఫ్యూచర్లో అటువంటి పరిస్థితులే పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఉంటాయా రాష్ట్రాల్లో కానీ సెంట్రల్లో కానీ? ఏంటి ఫైనల్ కన్క్లూజన్? ఇప్పుడు ఒకటమ్మా, స్థిరమైన ప్రభుత్వాలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవును, ఆ స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ప్రజాపాలన, సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నారు. రైతే దేశానికి వెన్నెముక అని మనం అందరం భావిస్తాం. ఆ రైతు తన పండించే పంటకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయమని పోరాటాలు సంవత్సరాల తరబడి చేస్తున్నారు. ఢిల్లీని కూడా దిగ్బంధనం చేస్తున్నారు. మరి స్థిరమైన ప్రభుత్వమే, బలమైన ప్రభుత్వమే, మెజారిటీ ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది. మోడీ గారి ప్రభుత్వం. మరి ఆ స్థిరమైన ప్రభుత్వం ఈ రైతులకు సంబంధించిన ఒక కోరికను ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? ప్రభుత్వాలు, ఆ రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు దేశ ప్రజలకి ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా అనేటువంటిదే గీటురాయి. కానీ
5 ఏళ్లకు ఒకసారి జరిగిపోయి స్థిరంగా ఎన్నికలు రాకుండా ఉంటే వాళ్ళు పరిపాలన సుపరిపాలన చేయిస్తారని అనుకోగలమా? గ్యారంటీ లేదంటారు. ఏంటి గ్యారంటీ? లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, సంకీర్ణ కూటమి ఢిల్లీలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంజనేయ రెడ్డి గారు చాలా చెప్పారు, మంచిదే, అవన్నీ రావాలని రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నా. అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, అది కేంద్రమే భరించాలి, భరిస్తామని చెబుతామన్నారు. అది ఆచరణలకు రావాలని నేను సంతోషిస్తా. పోలవరానికి ఇస్తామన్నారు, సంతోషిస్తా. కానీ ఉక్కు ఫ్యాక్టరీల సంగతి ఏంటి? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామన్న దాన్ని ఎందుకు వాపసు తీసుకోరు? కడప ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్న దాన్ని ఎందుకు వెనుకబడిన ప్రాంతంలో పెట్టరు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకైనటువంటి పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలే కదా ఇవి. ఈరోజు చేయాల్సినట్వే చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న వాటిని రివ్యూ చేయండి. ఏమి చేశారు, ఏమి అమలు చేయలేదు, ఎందుకు చేయలేదు? ఇదిగో చేశాం, హైప్ సృష్టిస్తే కుదరదు. లక్షలు కూర్చేస్తున్నాయి మాటల్లో, పత్రికల్లో. లక్షల మాటలు కాదు, నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు వాటిని రివ్యూ చేయండి. వాటిని చట్టబద్ధంగా పార్లమెంట్ చేసిన చట్టం కదా అది, మీరు నేను అడుగుతున్నది కాదు కదా. వాటిని ముందు అమలు చేయండి, విశ్వసనీయత పెంచండి పార్లమెంటుకు, ప్రభుత్వాల మీద విశ్వసనీయత. ఆనాడు బీజేపీ కాంగ్రెస్ కలిసే కదా చట్టం చేసింది. కలవకపోతే చట్టం చేసేవాళ్ళ? రాష్ట్రం విడిపోయేదా? మరి రాష్ట్ర విభజనకు దోహదపడినటువంటి ఇన్ని కీలకమైనటువంటి అంశాలు చట్టంలో ఉంటే ఎందుకు అమలు చేయడం లేదు? నేను ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నా అంటే, ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నంత మాత్రమే సమస్యలు పరిష్కారం అయిపోవు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినంత మాత్రానే సమస్యలు పరిష్కారం అయిపోవు. ఇవాళ ఆర్మీ అక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టారు ఆర్మీలో. దాని మీద చర్చ జరుగుతున్నది. మరి ఎవరు తెచ్చిపెట్టారు? అది సమస్య ఎవరు పరిష్కరించాలి? లోక్పాల్ బిల్లు, అవినీతి వ్యతిరేక బిల్లు, అలాగే ఫిరాయింపుల చట్టం. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారండి, పొలోమని వెళ్ళిపోతారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ రోజు తాజా ఉదాహరణ చెప్తున్నా. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో ఓడించబడింది, రాజ్యసభలో ఉన్నారు సభ్యులను. ఈ రోజు ఒక ఆయన బీజేపీలో చేరతాడు, రాజీనామా ఇచ్చినట్టు ఇచ్చి ఆయనే అభ్యర్థి. ఇంకొక ఆయన టీడీపీలో చేరతాడు, ఆయనే అభ్యర్థి. అంటే ఫిరాయింపు నిరోధక చట్టం రాజీనామా చేసి లాలూచి కుస్తీతో ఈ రోజు క్విట్ ప్రోకోతో రాజకీయాలని నడుపుతారా మీరు? ఇదా అంటే ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నవ్వుల పాలు చేసింది ఎవరు అని? రేపు అయితే జమిలీకి సంబంధించి క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుంది, పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు, జేపీసీ వేయబోతున్నారు, రాష్ట్రాలకు సంబంధించి కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే దీనిపై ముందుకెళ్తామని అంటున్నారు. చూద్దామండి, ఈ సీక్వెన్స్ జరుగుతుంది, అభిప్రాయ సేకరణ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. బాజీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.